సజీవుడని వందనాలు. ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇంతవరకు నువ్వు నడిపించిన ఈ కార్యమును బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా కొంతసేపు మాతో ఈ వాక్యమును ముచ్చటించండి ప్రభువా. ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో సంచరిస్తున్నప్పుడు వారితో సహవాసం చేసి మాట్లాడిన దేవుడవు ఈరోజు చివరి కాలం యొక్క నీ వధువుతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. దేవాదే సహవాసముని ఇస్తా ఉన్నావు తండ్రి. ఆ సాయంకాలపు వెలుగు మా జీవితాలలో మేము చూస్తా ఉన్నాం ప్రభువా. దేవ నిత్యముగా ఆ యొక్క మాటలు మాట్లాడుతూ ఉండగా ఈ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి గ్రహింపునిచ్చును గాక. దేవా ప్రభువా, మనునేత్రలు వెలిగించి ఈ చివరికాలం యొక్క వర్తమానం పట్టుకోవడానికి మనునేత్రలు వెలిగించబడును గాక. ప్రతి వ్యక్తి యొక్క జీవితము తెరవబడును గాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్, ఐ లవ్ యు. ఈ సమయంలో మనము వాక్యంలోకి వెళ్దాం. దేవుడు అద్భుతమైన వాతావరణం మనకిచ్చి చక్కగా వాక్యం నేర్చుకోవడానికి దేవుని యొక్క ప్రశస్తమైన కృప ద్వారా మన ఈ సమయంలో ఈ విధంగా నడిపించినందుకు దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. నిజముగా దేవుడు అద్భుతమైన దేవుడు అండి. మన యొక్క సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నడిపించిన దేవుడు, మనల్ని కన్న దేవుడు, మనల్ని విమోచించి నూతన ఏదేనిలోనికి మనల్ని నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా ఈ చివరి కాలంలో దేవుని యొక్క మహా అద్భుతమైన కృపను బట్టి ఈ చివరి కాలం యొక్క వర్తమానం ద్వారా నిజమైన విశ్వాసులు వారి జీవితాల్లో ఏమి పొందుకోవాలో, వారి జీవితాల్లో ఏ విధంగా వారు ముందుకు వెళ్ళాలో, వారి యొక్క జీవితాల గుండా ప్రభు దగ్గర ఏ విధంగా నిత్య జీవాన్ని పొందుకోవాలో ఈ యొక్క వర్తమానము ఎంతో స్పష్టంగా ఈ కాలం యొక్క పిల్లలకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అనేస్తారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు దృష్టి పెట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మీ మనస్సు, మీ ఆలోచన, మీ యొక్క తలంపులు ఇక్కడ ఉంచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న స్వరాన్ని ఆలకించి కొన్ని విషయాలు మీకు పట్టుకోవడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఈ సమయంలో గత వారం మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఏపీసీ సంఘకాలంలో ఏం జరుగుతుందో అన్నది చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ కొన్ని విషయాలు మనతో నేర్పిస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఏమే ఎఫెసీ సంఘకాలం అనగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఇక్కడ 7 సంఘాలు మనకి ఇక్కడ ఉన్నట్లు కనబడుతున్నాయి. 1వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే అక్కడ 7 సంఘాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము చూచుచున్నది పుస్తకంలో రాసి, ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, థుయతైరా, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవోడికియా అని 7 సంఘాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. హల్లెలూయా. 7 సంఘ కాలాలుగా దేవుడు ఈ యొక్క సంఘాలను విభాగించి ఆ సంఘాలలో ఏదైతే జరిగిందో, ఆ సంఘాలలో ఏదైతే దేవుడు దెయ్యము ఇద్దరు కలిసి పనిచేశారో, ఈ యొక్క ఆసియా మైనర్ లో ఉన్న 7 సంఘాలలో ఏదైతే జరిగిందో, అన్య జనుల యొక్క సంఘాలలో ఆత్మ సంబంధముగా జరిగే విషయాలన్నిటినీ కూడా దేవుడు ఈ యొక్క సంఘాల గుండా ముందుగానే మనకు తెలియజేసి ఉన్నాడని. హల్లెలూయా. ఆ సంఘాలలో ఏదైతే జరిగిందో ఈరోజు అన్య జనుల యొక్క సంఘాలలో, అన్య జనుల యొక్క జీవితాలలో
ఆ యొక్క విషయాలన్నీ కూడా పూర్తిగా జరగడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం చాలా ముఖ్యమైనది. అన్య జనులకు ఇది ఒక జీవిత రహస్యపు గ్రంథం. ఇది అన్య జనులు ఏ విధంగా సిద్ధపరచబడాలో, అన్య జనుల సంఘాలలో ఏదైతే జరుగుతుందో, వారి జీవితాల్లో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా స్పష్టంగా ఈ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథానికి మరొక పేరు ఏంటంటే ప్రత్యక్షత గ్రంథం అంట. ఇది ప్రకటన గ్రంథం అంటాం, మరొక దాని పేరు ఏంటంటే ప్రత్యక్షత గ్రంథం అంటాం. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే దాచబడినది చూపించడమే ప్రత్యక్షత అన్నది. హల్లెలూయా. ఏదైతే మర్మయుక్తముగా దాచాడో, ఏదైతే దేవుడు ఆ యొక్క కాలాల గుండా మర్మయుక్తముగా దేవుడు కొన్ని విషయాలు దాచి ఉంచాడో, ఆ దాచబడిన విషయాలను దేవుని పిల్లలకు స్పష్టంగా తెలియజేయడమే ప్రత్యక్షత అన్నది. హల్లెలూయా. మరొక విషయం మరొక రూపంలో మీకు చెప్పాలి అంటే, హల్లెలూయా, దేవుడు నన్ను మహిమ కలుగును గాక. మరొక రూపంలో దీనికోసం మీకు చెప్పాలంటే ప్రత్యక్షత అనగా అర్థం ఏంటంటే దేవుడు ఒక మానవ శరీరంలో ప్రత్యక్షం అవ్వడం అని అర్థం. హల్లెలూయా. దేవుడు ఒక మానవ శరీరంలో ఆయన దిగుతున్నప్పుడు ఏ మనిషి అయితే దాన్ని చూస్తాడో, ఏ మనిషి అయితే దాన్ని ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడి దేవుడు ఒక మనిషిలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, క్రియలు చేస్తున్నప్పుడు ఎవరైతే స్పష్టంగా చూడగలుగుతారో వారు నిజంగా ప్రత్యక్షతను పొందుకొని ఆ కృపను పొందుకున్న వారై ఉంటారండి. దేవుడు నమ్మకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కూర్చోం, కింద కూర్చోం. హల్లెలూయా. ఇక్కడ ప్రత్యక్షత అనగా మీరు చాలా జాగ్రత్తగా మీరు దీన్ని మైండ్ లో పెట్టుకోండి. ప్రత్యక్షత అనగా అర్థం ఏంటంటే దేవుడు ఒక శరీరంలో దిగడము. ఆ శరీరంలో దిగినప్పుడు ఏ కనులైతే చూస్తున్నాయో, ఏ కనులైతే గుర్తించగలుగుతున్నాయో అవి నిజమైన కృపను పొందుకున్న కన్నులై ఉన్నాయి, ధన్యమైన కొన్ని కన్నులై ఉన్నాయి. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథం 1 వచనంలో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అది చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా మాట్లాడుతున్న మాట అన్నది. యేసు క్రీస్తు తన దాసులకు కనుపరిచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు తన దాసులకు, తన కుమారులు కుమార్తెలకు కనుపరిచుటకు తెలియజేయడానికి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్షత అనగా పుట్నోట్లు అక్కడ చూడండి, అక్కడ 2 సంఖ్య వేస్తుంది. ఆ 2 సంఖ్యలో కింద ఏమని రాస్తుందంటే ప్రకటన. ప్రకటనగా ప్రత్యక్షత గ్రంథం అంటారనమాట. ప్రకటన అన్న ప్రత్యక్షత అన్న వాటి అర్థం అదే. ప్రకటన అంటే మనకు తెలుసు, ప్రకటిస్తాం. ప్రకటన అంటే ఇప్పుడు చూడండి, ఎవరిదైనా పెళ్లి జరుగుతుంది అనుకోండి, చర్చిలో పాస్టర్ గారు ఏం చేస్తాడంటే మొదటి ప్రకటన, 2వ ప్రకటన అని చదివి వినిపిస్తాడు. అంటే త్వరలో ఒక కార్యం జరగబోతా ఉంది, ఆ కార్యానికి ముందుగా ప్రకటించే ప్రకటన అన్నమాట. అంటే దేవుడు ప్రత్యక్షత అనగా ఆ యొక్క రాకడ, దేవుని యొక్క రాకడ జరగబోతా ఉంది. ఆ రాకడకు సంబంధించిన సమాచారాన్ని దేవుని పిల్లల ఎదుగు తీసుకురావడానికి దేవుడు చేసే ప్రయత్నమే ప్రత్యక్షత గ్రంథం అంటాం. హల్లెలూయా. అంటే త్వరలో భూమి మీద ఒక రాకడ జరగబోతా ఉంది. దేవుడు భూమిపైకి వచ్చి తన పిల్లలను సమకూర్చబోతా ఉన్నాడు. దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన పిల్లలను రూపాంతరపరిచి ఆ పిల్లలను మధ్యాకాశంలో తీసుకెళ్లబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లలను సిద్ధపరచడానికి ఒక మెటీరియల్ పంపిస్తా ఉన్నాడు అనమాట. ఒక సమాచారం పంపిస్తా ఉన్నాడు, ఒక వర్తమానం పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క వర్తమానం ఎవరైతే వింటున్నారో, ఎవరైతే వర్తమానాన్ని చేర్చుకుంటా ఉన్నారో వారికి ఆయన రాకడ సమయము తెలియజేసబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దానికోసం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ప్రకటన. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి
తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన దూత ద్వారా దేవుని పిల్లల యొద్దకు వర్తమానాన్ని పంపిస్తా ఉన్నాడు. ఏంట వర్తమానం అంటే త్వరలో సంభవింపబోవు సంగతులను, త్వరలో జరగబోతున్న రాకడ యొక్క గుర్తులను దేవుడు తన పిల్లలకు సమాచారాన్ని పంపించడానికి దేవుడు తన దూత ద్వారా వర్తమానాన్ని పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన దూత ద్వారా వర్తమానాన్ని పంపిస్తా ఉన్నాడు. ఎవరైతే ఆ దూతను గుర్తిస్తా ఉన్నారో, ఎవరైతే ఆ దూతను చేర్చుకుంటా ఉన్నారో, ఎవరైతే ఆ దూతను సమాచారాన్ని వినడానికి వేగిరి పడతా ఉన్నారో వారికి దేవుడు ఆ వర్తమానమును బయలుపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. దేవుడు తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచిస్తా ఉన్నాడు. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఈ వర్తమానం ఏం సాక్ష్యం ఇస్తుంది? ఇప్పుడు ఆ దూత తెచ్చిన వర్తమానం ఏం సాక్ష్యం ఇస్తుంది అంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దేవుని యొక్క వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వర్తమానమే కళ్ళబుల్లు కవర్లు, కల్పనా కథలు, లేకపోతే చిలక పలుకులు పలకట్లేదు. హల్లెలూయా. ఈ రోజు పాస్టర్లు ఏం చేస్తారు? చిలక పలుకులు నేర్చుకున్నారు. చక్కగా సమపాలలో నేర్చుకుని, భాషా పాండిత్యాన్ని నేర్చుకుని, చక్కగా అద్భుతమైన రీతిలో మాట్లాడినట్లుగా ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి ఆ భాషా పాండిత్యాన్ని ఉపయోగిస్తూ చక్కగా చిలక పలుకులు పలుకుతూ అద్భుతమైన రీతిలో ఆ యొక్క కల్పనా కథలను ప్రజలకు వివరిస్తూ వారు నేర్చుకున్న పాండిత్యాన్ని ప్రజలకు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వర్తమానం ఆ విధంగా చిలక పలుకులు పలికేది కాదు, ప్రజలకు తెలివితేటలో పాండిత్యాన్ని నేర్పించేది కాదు. ఈ వర్తమానం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని ఈ వర్తమానం తీసుకొస్తా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఏ విధంగా కింద పడ్డారు, పైకి లేచారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని శ్రమలు అనుభవించారు, వాళ్ళు ఎలా తేరుకున్నారు, వాళ్ళు ఎలాగ స్థిరమైన పునాదిపై నిలబడ్డారు, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నారు, సత్యాన్ని పట్టుకున్నారు, వారి జీవితాల్లో ఏ విధంగా అద్భుతాలు జరిగినాయో ఇవన్నీ కూడా ప్రతి వారు కూడా వారి వారి జీవితాల్లో ఒక్కొక్క సాక్ష్యం కలిగి ఉంటారు. హల్లెలూయా. అది చెడు సాక్ష్యమైనా ఉండొచ్చు, మంచి సాక్ష్యమైనా ఉండొచ్చు. ఏదో ఒక సాక్ష్యం మొత్తం అనుభవపూర్వకంగా కలిగి ఉంటారు. వారి జీవితాల్లో పడ్డ కష్టాలు, వారి జీవితాల్లో పడ్డ వేదనలు, వారి జీవితాల్లో కాచిన కన్నీరు, వారి సమస్యలు అన్ని కూడా ఏదో ఒక రూపంలో ఒక సాక్ష్యం కలిగి ఉంటారు. బలహీనతలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, కింద పడ్డ సమయాలు ఉంటాయి, పైకి లేచిన సమయాలు ఉంటాయి, సంతోషించిన సమయాలు ఉంటాయి, ఏడ్చిన సమయాలు ఉంటాయి, నవ్విన సమయాలు ఉంటాయి. ఇలా ప్రతి వాటిలో కూడా వారి వారి అనుభవాలలో సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటారు. కానీ అద్భుతమైన రీతిలో ప్రపంచము ప్రారంభమైన మొదలుకొని ఇప్పుడు వరకు కూడా జరిగిన సన్నివేశాల్లో యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని వినడమే గొప్ప విషయం. మనం టీవీలో వింటాం, వారి సాక్ష్యం, వీరి సాక్ష్యం, ఆ పాస్టర్ సాక్ష్యం, ఈ పాస్టర్ సాక్ష్యం. మొన్న యూట్యూబ్ లో విన్నాం, ఎవరు తన భర్త యేసుక్రీస్తు నమ్మానంటే ఆ గొడ్డలు ఇచ్చి నరికేశాడట. ఒళ్ళంతా గొడ్డలు నాట్లేనంట. అయితే దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ యొక్క కష్టాలు జయించడానికి ఎప్పుడైతే నిలబడిందో ఆ గొడ్డల నాట్లన్నీ తగ్గిపోయి తన భర్త కూడా తన ప్రభు ఎదుగొచ్చాడని చెప్పి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం కలిగి ఉంటారు. ఇంకొక ఆయన చెప్పాడు, నేను పెద్ద నక్సలైట్ని, చాలా భయంకరమైన వ్యక్తిని, మనుషుల్ని జాలి ఓలి లేకుండా చంపేసి ఉండేవాడిని, దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను దేవుడు పిలిచాడు, అందుకే నేను నా నక్సలైజాన్ని వదిలేసి నేను క్రీస్తు యొక్క సేవలో నడుస్తూ ఉన్నాను. ఇప్పుడు నా జీవితం మారింది, మునుపటి భయంకరమైన జీవితం ఇప్పుడు నాలో లేదు, నేను చాలా అద్భుతంగా బ్రతుకుతా ఉన్నాను, దేవుణ్ణి సేవిస్తా ఉన్నానని చెప్పి ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు, నేను చాలా భయంకరమైన వ్యక్తిని, తాగేసి తిరిగేవాడిని, దొల్లేవాడిని, భయంకరంగా నా జీవితం ఉండేది, రోజుకి 3 కాయలు తాగేవాడిని, తిరిగేవాడిని, దొల్లుకుంటా ఇంటికి వెళ్ళేవాడిని, మళ్ళీ దొల్లుకుంటా పనులకు వెళ్ళేవాడిని, నేను పని చేసేదే మందు కోసం. కానీ దేవుడు నా జీవితాన్ని మార్చాడు, దేవుడు నన్ను దర్శించాడు పలానా టైంలో, నేను మారాను,
నేను ఇప్పుడు మందు మానేశాను, సిగరెట్లు మానేశాను అని చెప్పి వారి జీవితాల్లో వారు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీకు కూడా కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, లేకుండా ఉండవు. ప్రతి వ్యక్తికి కూడా ఒక సాక్ష్యం ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు కూడా సాక్ష్యం ఉంది. నువ్వు ఎప్పుడైనా సాక్ష్యం విన్నావు? మరి యేసుక్రీస్తు సాక్ష్యము స్వయంగా ఆయనే మాట్లాడుతుంటే, ఆయనే మౌత్ పట్టుకుని సాక్ష్యం వివరిస్తుంటే నువ్వు ఎప్పుడైనా విన్నావా? దేవుని యొక్క సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని ప్రజలతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. సంఘముతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ చివరి కాలంలో సంఘముతో ఆయన యొక్క సొంత సాక్ష్యాన్ని ఆయనే చెప్పుకోవడానికి వచ్చాడు. అదే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ఏంటంటే స్వయంగా దేవుడే తన సాక్ష్యాన్ని సంఘంతో చెప్తున్నాడు. మనుషులుగా చెప్పేటప్పుడు, సంఘాలుగా చెప్పేటప్పుడు, మాస్టర్లుగా చెప్పేటప్పుడు దేవుడే సాక్షిగా సంఘం మధ్యలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అద్భుతమైన సాక్ష్యం. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక, దేవుడు ఆత్మ రూపిలో ఉన్నాడు కనుక, ఆయన మనుషులకు కనపడడు కనుక, ఇప్పుడు ఆయన మనిషి రూపంలో లేడు కనుక, ఏమైనా హల్లెలూయా, ఏమన్నా అర్థమవుతుందా? దేవుడు మనిషి రూపంలో లేడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. బైబిల్లో ఏం చెప్తుందంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడే. ఆయన ఏం చెప్పాడని వాగ్దానం చేశాడు, ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు ఆయన. ఏమైనా హల్లెలూయా, వింటున్నారా? దేవుడు నాకు మహిమగలను కాక. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఎక్కడైతే 2-3 ఆయన నామములో కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. వాగ్దానం చేశాడండి. ఎక్కడైతే 2-3 ఆయన నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పిన మాట బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, ఆయన చెప్పిన మాట ఆకాశము గతించిన, భూమి గతించిన, ఆయన మాటలు గతించవు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. మాట తప్పి దేవుడు కాదు. ఆయన మనిషి కాదు మాట తప్పిపోవడానికి. మనిషి అయితే మాట తప్పిపోతాడు. మనమైతే చూడండి, ఇచ్చిన మాట రేపు మర్చిపోతాం. మళ్ళా మనుషులు తప్పిపోతారు. చేస్తానంటారు, చేయలేరు. ఉంటానంటారు, ఉండలేరు. నమ్మకంగా ఉంటానంటారు, ఉండలేరు. ఎన్నో మాటలు ఇస్తారు, తప్పిపోతూ ఉంటారు మనుషులు. ఆయన తప్పిపోవడానికి మనిషి కదా. దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ మాట ప్రకారంగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. జీసస్ ఈజ్ హియర్. ఆయన ఇక్కడ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న దేవుడు మనకు కనపడట్లేదు. ఇక్కడ ఆయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఆయన చుట్టూ దేవదూతలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చుట్టూ జీవులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చుట్టూ శరాపులు ఉన్నాయి, కెరాబులు ఉన్నాయి. కొన్ని కోట్ల దేవదూతల సమూహం ఇక్కడ ఉంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ కొన్ని కోట్ల దేవదూతలు ఉంటాయి, జీవులు ఉంటాయి, 24 మంది పెద్దలు ఉంటారు, శరాపులు ఉంటాయి, కెరాబులు ఉంటాయి. అవి మనకు కనబడని అదృశ్యమైన శక్తి అన్నమాట. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనకు కనపడట్లే. ఇప్పుడు ఆయన మనకు కనపడని అదృశ్యమైన రూపంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన సొంత సాక్ష్యాన్ని మనతో పంచుకున్నప్పుడు, ఏమైనా హల్లెలూయా, ఇప్పుడు ఆయన యొక్క సొంత సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడినా మనకు వినపడదు, మనకు కనపడ్డు. ఎందుకంటే మనమేమి శరీరంలో ఉన్నాం, ఆయన మా శరీరంలో లేడు కనుక ఆయన మాట్లాడడం మనకు వినపడదు. మనం మాట్లాడితే ఆయన వినపడుతుంది, కానీ ఆయన మాట్లాడితే మనకు వినపడదు. మనం ఆయన చూడలేం. కనుక ఆయన మనతో ఎలా మాట్లాడతాడంటే, ఒక మనిషి యొక్క సాయం తీసుకుని ఒక పాస్టర్లో ఉండి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది ఒక మనిషిగా మీకు కనిపించవచ్చు, కానీ మాట్లాడుతున్నది ఎవరో దేవుడు అనమ్మా. దేవుడు ఏమంటాడు? హల్లెలూయా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే బైబిల్లో ఏముందంటే, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందండి.
హృదయంలో స్వార్థం ఉందనుకోండి, నోట్లో కూడా స్వార్థపూర్వకమైన మాటలు వస్తూ ఉంటాయి. హృదయంలో పాపం ఉందనుకోండి, నోట్లో కూడా పాపంతో కూడిన మాటలు వస్తాయి. హల్లెలూయా. హృదయంలో ప్రేమ ఉందనుకోండి, ప్రేమతో కూడిన మాటలు వస్తాయి. హృదయంలో దేవుడు ఉన్నాడనుకోండి, ఇప్పుడు దేవుడు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాట ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్పబోయే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా కనుగొంటావు, ఒక దెయ్యమే మాట్లాడుతుంటే నువ్వు ఎలా కనుగొంటావు అన్నది పాయింట్. ఇప్పుడు ఒక్క నూతిలో నుంచే ఉప్పు నీరు సప్పు నీరు రాదు. సొలొమోను చెప్పాడు మాట సామెతల గ్రంథంలో. ఏమన్నాడంటే, ఒక నూతిలో నుంచే ఉప్పు నీరు రాదు, సప్పు నీరు రాదు. వస్తే ఉప్పు నీరైనా వస్తుంది, లేకపోతే సప్పు నీరైనా వస్తుంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నూతిలో నుంచి ఉప్పు నీరు సప్పు నీరు ఒక్క నూతిలో నుంచి రావు, కానీ మనిషి యొక్క నోట్లో నుంచి మాత్రం మంచి వస్తుంది, చెడు వస్తుందండి. ఇది కూడా ఒక నుయ్యే, ఇది కూడా ఒక నుయ్యే. ఈ నూతిలో నుంచి మాత్రం మంచి వచ్చేది, చెడు వచ్చేది. అప్పటికప్పుడు మంచోడు అంటాడు, అప్పటికప్పుడు చెడ్డోడు అయిపోతాడు. అవసరాలు బట్టి, పరిస్థితులు బట్టి మనిషి మారిపోతూ ఉంటాడు అవకాశవాదిగా. కానీ నూతిలో నుంచి రాని ఆ యొక్క విధానం మనిషి యొక్క నోట్లో నుంచి వస్తూ ఉంది. కానీ మాట్లాడుతున్నప్పుడు అది దేవుడు మాట్లాడుతున్నాడు, దెయ్యం మాట్లాడుతుంది అన్నది తెలుసుకునే వివేచన శక్తి దేవుడు ఎక్కడ పెట్టాడంటే పరిశుద్ధాత్మలో పెట్టాడండి. పరిశుద్ధాత్మలో పెట్టాడు. ఇప్పుడు నువ్వు వివేచించాలంటే దేవుడు మాట్లాడుతున్నాడా లేకపోతే దెయ్యం మాట్లాడుతుందా, నాతో మాట్లాడేది దేవుడా, నాతో మాట్లాడుతుంది దెయ్యం అని తెలుసుకునే వివేచన శక్తి దేవుడు ఎక్కడ పెట్టాడంటే పరిశుద్ధాత్మలో పెట్టాడండి. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాలు గుండా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో మన వాక్యం వింటున్నామో, ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని వింటున్నామో, అప్పుడు దేవుడు ఆయన మాట్లాడే స్పష్టత మన జీవితాలకు స్పష్టంగా తెలుస్తుందండి. హల్లెలూయా. లేకపోతే ఏదైనా బైబిలే, ఏదైనా పదమే, ఏదైనా ఆ పాట అన్నట్టుగా మనం వెళ్ళిపోతే, ఒక రెవల్యూషన్ లేకుండా, ఒక ప్రత్యక్షత లేకుండా వాక్యం వింటే ఏదో మనం జానపద గేయాలు విన్నట్టు, పాట విన్నట్టు, న్యూస్ విన్నట్టు మనకు ఉంటుంది తప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే స్పృహలో మన వాక్యాన్ని వినలేమండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఆ దూత వచ్చి వర్తమానం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు దేవుని ప్రజలకు వర్తమానం తెలియజేస్తా ఉంది. ఏంటి వర్తమానం అంటే, దేవుని యొక్క సాక్ష్యాన్ని, నేరుగా యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని దేవుడు ప్రజలతో వివరిస్తూ ఉన్నాడు. దేవునికి తన సొంత సాక్ష్యాన్ని ప్రజలతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఏ విధంగా ప్రారంభించాడు సృష్టి అంతయు కూడా, ఈ సృష్టి అంతా ఏ విధంగా ప్రారంభమైందో, ఏ విధంగా ఆయన ప్రారంభించాడు, ఏదైనా తోటలో ఆదాముని అవని ఎలా చేశాడు, ఆయన సృష్టిని ఎలా ప్రారంభించాడు, ఈ చెట్లు ఎలా సృష్టించాడు, ఈ ఆకాశాన్ని ఎలా చేశాడు, ఈ సముద్రాన్ని ఎలా చేశాడు, ఈ యొక్క ఆకాశ నక్షత్రాలు సమస్త సృష్టి అంతా ఏ విధంగా ఉనికిలోకి తీసుకొచ్చాడు ఆయన మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆయన సృష్టితో మొదలు పెట్టాడు. ఆయన మొట్టమొదటిగా భూమి ఆకాశములను సృష్టించబడక ముందే మనుషులను ఏ విధంగా సృష్టించాడు, ఆయన మనసులో ఎవరున్నారు, ఆయన యొక్క గ్రంథంలో ఏమున్నదో, జగత్ పునాది వేయబడక ముందే అసలు ఆయన ఆలోచన ఏంటో, ఆయన పుట్టిన మొదలుకొని ఫస్ట్ నుంచి కూడా సాక్ష్యాన్ని వివరించుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఆయన ఏ విధంగా ప్రవక్తల భూమిలో పంపించాడు, ఆ ప్రవక్తలు ఏ విధంగా కదిలారు, ఆ ప్రవక్తలో దేవుడు ఎలా మాట్లాడి ఉన్నాడు, ఆయన సాక్ష్యాన్ని ఆది కాండం నుంచి కూడా మొదలు పెట్టుకుంటా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. తరువాత 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎలా భూమి మీదకి వచ్చాడు, ఆయన ఎలాగైతే మాట్లాడాడు, ఆయన ఎలాగైతే అద్భుతాలు చేశాడు, జనులు ఆయన పట్ల ఎలాగ వ్యవహరించారు, ఆయన ఏ విధంగా తోసేశారు, ఆయన ఏ విధంగా బయటికి గెంటేశారు, ప్రజలందరూ ఏకమై ఆయన ఏ విధంగా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీసి సిలువేశారు. హల్లెలూయా. తరువాత ఆయన శ్రమలు పడి శోధనలో గుండా ఆయన సిలువలోకి వెళ్ళాడు. సిలువలో ఏ విధంగా శ్రమ పడ్డాడు, తర్వాత ఆయన చనిపోయి సమాధిలోకి ఏ విధంగా వెళ్ళాడు, 3వ రోజున ఏ విధంగా పునరుత్థానం అయ్యాడు, మరలా ఆయన ఏ విధంగా ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమైన తరువాత 120 మంది కలిసి ఆ గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో సంఘంలోకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఆదిలో ఉండి అసలు భూమికి పునాదులు వేయబడక ముందు చరిత్ర నుంచి మొదలుకొని
ఆయన ఏ విధంగా భూమి మీద కదిలాడు, ఏ విధంగా కదులుతూ ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిదీ కూడా తన సొంత సాక్ష్యాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే వచ్చి తన సొంత మాటలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ సొంత మాటలు దేవుని కుమారులు కుమార్తెలు విన్నప్పుడు వారి విశ్వాసాన్ని పెంపొందించుకొని, వారి జీవితాల్లో ఉన్న ఆ విశ్వాసాన్ని పైకి లేపుకొని, ఏ విధంగా వారి జీవితాల్లో దేవుని యొక్క భాగంలో వారు కలిగి ఉన్నారో, దేవుని యొక్క సొంత భాగంగా వారు ఉన్నారు, దేవుని యొక్క సొంత శరీరంలో ఏ విధంగా వారు భాగస్సులు ఉన్నారో తెలుసుకున్నప్పుడు, హల్లెలూయా, ఆయన సొంత సాక్ష్యం అంతా దేనికోసం అండి? ఆయన సొంత సాక్ష్యం అంతా దేనికోసం? ఆయన సొంత సాక్ష్యం అంతా దేనికోసం అంటే తన భార్య కోసమే. హల్లెలూయా. ఆయన సొంత సాక్ష్యం అంతా కూడా ఆయన పిల్లల కోసమే. ఆయన కలే ఆయన పిల్లలు, ఆయన దర్శనమే ఆయన పిల్లలు. హల్లెలూయా. ఆయన బ్రతికేది ఆయన పిల్లల కోసం, ఆయన జీవించేది ఆయన పిల్లల కోసం, ఆయన బ్రతికేది నీ కోసం. హల్లెలూయా. నీకు తెలుసా, దేవుడు బ్రతికేది నీ కోసం. నువ్వు ఆయన కోసం బ్రతకాలనుకుంటే ఆయన నీ కోసం బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. నువ్వంటే ప్రాణం ఆయనకి, నువ్వంటే ఎంత మక్కువ ఉన్నదండి ఆయనకి. ఆయన ప్రతి క్షణము కూడా కన్నార్పకుండా ప్రతి క్షణము నిన్నే చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నా ప్రియ సఖి, నా ప్రాణేశ్వరి ఏమని పిలుస్తున్నాడండి? పరమగీతాలు చదవండి మీరు. ఆయన తన భార్యని ఎలా పిలుస్తున్నాడు తెలుసండి? నా ప్రాణేశ్వరి, నా ప్రియ సఖి అని పిలుస్తున్నాడు. అంటే ప్రాణంతో ముడిపెట్టుకున్నాడు ఆయన పిల్లల్ని. నువ్వు అనుకుంటావు నాకు ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి ఆయన, ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఆయన, నాకు ఎన్ని బాధలు వచ్చేస్తున్నాయి ఆయన అనుకుంటున్నావు, ఏడుస్తున్నావు. కానీ ఆయన ప్రాణంతో నిన్ను ముడిపెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. నీకు కష్టాలు ఇస్తున్నాడంటే, నీకు శోధనలు ఇస్తున్నాడంటే, నీకు సమస్యలు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా నువ్వు ఎగిరి గొంతులేయాలి. ఎందుకో తెలుసా? నిన్నెందుకు అలా నలుపుతున్నాడంటే, ఒక బంగారము చిత్త కొట్టకుండా, నలపకుండా, కొట్టకుండా మేలిమి బంగారం అందులో నుంచి రాదు. హల్లెలూయా. ఒక శిల్పాన్ని కొట్టి 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 ఆ ముక్కు చెక్కడానికి కొన్ని వేల దెబ్బలేసి ఆ ఒక మంచి విగ్రహంగా తయారు చేసినప్పుడు అది గుళ్ళో పెడితే అందరూ దండం పెట్టి కొబ్బరిగా కొట్టుకుంటారు. అవునా కదండి? అది రాయిగా ఉన్నప్పుడు ఎవరైనా దండం పెడతాడా? ఎవడో పెట్టడు. కానీ దాన్ని కొట్టి 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 అన్ని విగ్రహంగా మలిచి చక్కగా నాజుగ్గా తయారు చేసి గుళ్ళో పెడితే అది ఎవడో వచ్చి బంగారం కిరీటం పెట్టేస్తాడు, ఇంకొక ఆవిడ చీర కట్టేస్తే, ఇంకొక ఆవిడ వచ్చి అది కట్టేస్తే, ఇది కట్టేస్తే, మొత్తం ఒక అద్భుతమైన గుడిగా మార్చేస్తాడు. హల్లెలూయా. కానీ ఆ రాయే గనక ఉలి దెబ్బలు కొడుతున్నప్పుడు అయ్యి బాబు అని కొట్టేస్తున్నాడు, బాబాయ్ గారు కొట్టేస్తున్నాడు, బాబాయ్ అని ఏడిచేసింది అనుకోండి, అది శిల్పం కింద మారుతుందా? మారదు. ఎందుకంటే అది అన్ని ఉలి దెబ్బలు తట్టుకుంది కనుకనే, అది అన్ని దెబ్బలు తిన్నది కనుకనే, అది ఆ శ్రమంతా కూడా పూర్తిగా ఆ శిల్పానికి, ఆ శిల్పికి సమర్పించేసుకున్నది కనుకనే ఒక అద్భుతమైన శిల్పంగా దాన్ని చెక్కాడు. మనము కూడా కష్టాలు పెడుతున్నాడు కదా, బాధలు పెడుతున్నాడు కదా అని చెప్పేసి పారిపోవడానికి ప్రయత్నం చేసామనుకో, వదిలేయడానికి ప్రయత్నం చేసామనుకో, ఆయన ఏం చేస్తాడు తెలిసిన సరే వదిలే పక్కన వెళ్ళిపో అంటాడు. కానీ నువ్వు తట్టుకుని కష్టాన్ని ఓర్చుకుని నీ ఓర్పు, నీ సహనము, నీ పట్టుదల ఆయన మీద పెట్టి నువ్వేనే చేసుకో ప్రభువా, ఎన్నైనా చేసుకో, నేను మాత్రం నిన్ను సేవిస్తాను, నేను మాత్రం నీ దగ్గరే ఉంటాను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టాను అని ఆయనతో చెప్పు. హల్లెలూయా. అప్పుడు నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయంలో ఉన్నావు, నిన్ను నేను అరచేతిలో చెక్కుకున్నాను, నేను నా ప్రాణ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నీ కోసం నేను బ్రతుకుతున్నానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రజలకు పంచుకోవడానికి యేసుక్రీస్తు ఇష్టపడుతూ ఉన్నాడండి. ఈ చివరి కాలంలో నేరుగా ఆయనే తన సొంత సాక్ష్యాన్ని ప్రజలతో పంచుకుంటూ ఉన్నాడు. అది ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ఏంటంటే, దేవుడు తన సొంత సాక్ష్యాన్ని తన సొంత సంఘముతో మాట్లాడుకునే అంశాలే ప్రకటన గ్రంథం అన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథం ఎవరిగా మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఒక దూతను భూమి మీదకి పంపిస్తున్నాడు. ఏమే? దేవుడే ఒక దూతను పంపించి ఆ దూత ద్వారా దేవుడు తన సొంత సాక్ష్యాన్ని ప్రజల ముందుకు పెడతా ఉన్నాడు.
వినాలంటే ముందు దూతను కలుసుకోవాలి. ఆ దూత ఎవరు? దేవుడు ఏ దూతను భూమి మీదకి పంపించాడు? ఇప్పుడు ఆ దూత ఏమై ఉన్నది? ఆ దూత ద్వారా దేవుడు తన సొంత సాక్ష్యాన్ని వెల్లడి చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క సాక్ష్యము పరిపూర్ణంగా వినాలంటే ఫస్ట్ దూతలో నుంచి వినాలి. ఇప్పుడు ఆ దూత ఎవరు? దేవుడు ఏ దూతను భూమి మీద పంపించాడు? దేవుడు ఏ దూతను పంపించాడు? ఏ దూత ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఏ దూత దేవుని యొక్క సాక్ష్యాన్ని ప్రజల ముందు పెడతా ఉంది? ఏ దూత వచ్చి ఆ దేవుని యొక్క సాక్ష్యాన్ని ప్రజలతో చెబుతా ఉంది, మాట్లాడుతూ ఉంది? గుర్తించినప్పుడు, గమనించినప్పుడు, మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఏమంటున్నాడు తెలుసండి? చదవండి ఒకసారి అక్కడ 2వ వచనం. ప్రకటన 1:2. దేవుని వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకొని వారును హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ధన్యులుగా ఉంటున్నారంటే, ధన్యులుగా మారే జనులు ఎవరంటే ఈ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్న దేవుని యొక్క సాక్ష్యాన్ని ఎవరైతే వింటా ఉన్నారో, ఎవరైతే గైకుంటా ఉన్నారో, చదువువాడు వాటిని వినువాడు కూడా ధన్యుడై ఉన్నాడు. హల్లెలూయా. ధన్యత ఎవరు పొందుకుంటున్నారు? ధన్యత అనగా అర్థం ఏంటంటే, ధన్యత అంటే మామూలు చిన్న విషయం కాదండి. ధన్యత అంటే అర్థం ఏంటంటే, ఒకరోజు గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గర వచ్చి మాట్లాడుతుంది. ఏమని అంటుందో తెలుసండి? ప్రతి క్రిస్మస్ రోజుని మాట్లాడుతూ ఉంటారు ప్రతి పాస్టర్ గారు కూడా. ఏమని మాట్లాడుతుందంటే, ఆ యొక్క గాబ్రియేలు దూత వచ్చి మరియమ్మతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక. ఏమని? హల్లెలూయా. నువ్వేమయ్యో తెలుసా? ధన్యురాలు అయ్యావు. దేవుని కృప పొందుకున్న దాని అయ్యావు. దేవుని కృప నీలోకి వస్తా ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోబోతా ఉంది. ఇప్పుడు నీవు ధన్యత పొందుకున్నావు. హల్లెలూయా. ధన్యత అనగా దేవుడే నీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మకు అడుగు పెట్టడం. ఏంటండి అది? ధన్యత అంటే ఏంటి? చెప్పుకున్నంత ఈజీ కాదు ఇది, మాట్లాడుకున్నంత తేలిక కాదు ఇది. అందరూ అంటారు పరిశుద్ధాత్మ పొందేసుకుని, కొంతమంది ఎగిరేస్తారు, కొంతమంది డబ్బులు కొట్టేస్తారు, కొంతమంది డ్యాన్స్ చేసేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత ఇంటికాడికి వచ్చి కొంతమంది ఇంటికాడికి వచ్చి కూడా టీవీ కాడ కూడా డ్యాన్స్ చేసేస్తారు, సినిమాల్లో కూడా డ్యాన్స్ చేసేస్తారు. భర్త దగ్గర భార్య డ్యాన్స్ చేసేస్తారు, భార్య దగ్గర భర్త డ్యాన్స్ చేసేస్తారు, చర్చిలోనే డ్యాన్స్ చేసేస్తారు, ఇంట్లోనే డ్యాన్స్ చేసేస్తారు. అబ్బో ఇది బాగుంటుంది. మళ్ళీని అక్కడ ఆ డ్యాన్సులు మారవు, ఇక్కడ ఈ డ్యాన్సులు మారవు. మళ్ళీ పరిశుద్ధాత్మ పొందుకున్నాను అంటారు, మళ్ళీ నేను దేవుడిని పొందుకున్నానని చెప్తారు. హల్లెలూయా. దేవుడు ఉంటే ఏదో డ్యాన్స్ ఉంటుంది, 2 డ్యాన్సులు ఉండవు. దేవుడు ఉంటే ఏదో పరిశుద్ధమైన ఉంటుంది, పాపమైన ఉంటుంది, 2 ఉండవు. ఒక నూతిలో నుంచి 2 రావు. అలాగే దేవుణ్ణి పొందుకున్న ప్రజలు దేవునిలో జీవిస్తారు. దేవుని యొక్క ప్రేమ వారిలో ఉంటుంది. దేవుని యొక్క కృప వాక్యము ద్వారా వారు జీవిస్తూ ఉంటారు. వాక్య ప్రకారం వారు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు లేని ప్రజలు పైకి భక్తిలా ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా వీళ్ళు దేవుడు అని చెప్పుకుంటూ దెయ్యంలో బ్రతుకుతూ ఉంటారు. పైకేమో దేవుడు అంటారు, ఫోటో ఉంటుంది, బయటేమో ఈ గృహాధిపతి యేసుక్రీస్తుని ఓటాడతారు. చాలా ఇంట్లో చూశాను నేను. ఈ గృహాధిపతి ఇంట్లోకి వెళ్ళి చూడండి, ఇంట్లో అన్ని దెబ్బలట్లే, ఒక్కరికొకరు సమాధానమే ఉండదు అక్కడ ఇంట్లో. ఎంత ఫైటింగ్ అంటే మామూలు ఫైటింగ్ కాదు. హల్లెలూయా. అదేంటి గృహాధిపతి బయట లోన్ లేడేమో బయటే ఉన్నాడు అంటే బోర్డు, అడ్వర్టైజింగ్ బోర్డు కనబడుతుందంటే క్రిస్టియన్ దేవుడు నమ్ముకున్న వ్యక్తి అతను అని కనపడుతుంది మాత్రమే. కానీ అతని జీవితం అంతా కూడా దేవుడు నమ్ముకున్నట్లుగా లేదు. ఎంత భయంకరంగా వాళ్ళ జీవితాలు ఉంటాయంటే మనం వర్ణించలేం. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ధన్యత అనే విషయం మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన మాట అండి అది. దేవుని చేత ఎవరైతే కృపను పొందుకుంటారో వారు ధన్యులై ఉన్నారు. కృప అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నీ జీవితంలోకి రావడమే కృప అన్నది. ఇప్పుడు ఆ కృపను ఎప్పుడైతే పొందుకున్నావు ధన్యురాలు అవుతున్నావు.
ఇప్పుడు ప్రకటన గ్రంథము ఎవరైతే ధ్యానిస్తున్నారో, ప్రకటన గ్రంథం ఎవరైతే వింటున్నారో, వినివారు గ్రహించిన వారు ఏమవుతున్నారండి? ధన్యులు అవుతున్నారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఇప్పుడు ధన్యత మనం పొందుకోవాలంటే వినువాడు గ్రహించువాడు ధన్యులుగా మారుతున్నారంటే దానికి కారణం యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని వినడంతో. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం మన జీవితాల్లో ఎప్పుడైతే వింటున్నామో అప్పుడు మనం ధన్యత పొందుకుంటున్నాం. హల్లెలూయా. సపోజ్ మీకు ఒక విషయం చెప్పాలి. ఒక పెళ్లి సంబంధం చూసాం అనుకోండి. ఒక పెళ్లి సంబంధం చూసాం. అమ్మాయికి ఫోటో అబ్బాయి ఫోటో వెళ్ళింది, అబ్బాయి ఫోటో అమ్మాయికి వెళ్ళింది. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయి కోసం ఎంక్వైరీ చేస్తుంది. అబ్బాయి కోసం ఎంక్వైరీ చేస్తుంది. ఏమని ఎంక్వైరీ చేస్తుంది? ఏమని ఎంక్వైరీ చేస్తుందండి? అతను మంచోడా కాదా, నన్ను బాగా చూసుకుంటాడా లేదా, నా జీవితంలో కష్టంగా రానివ్వకుండా శ్రమలు రాకుండా నన్ను శుభ్రంగా చూసుకుంటాడా లేదా, అతనికి ఏమైనా చెడు వ్యసనాలు ఉన్నాయా, చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అన్ని ఎంక్వైరీ చేసుకుని అతని రూపము, అతని యొక్క ముక్కు, నోరు, తల అన్ని వరుసటన్ని చూసుకుని బాగున్నాడు అనుకుంటే అప్పుడు ఒక ఇంటి ఇస్తుంది, ఒక చిన్న స్మైల్ ఇస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. ఒక చిన్న స్మైల్ ఇచ్చిందంటే వాళ్ళందరూ అర్థం చేసేసుకుంటారు ఖచ్చితంగా ఎవరికి ఇష్టమని. అవునండి. ఒకవేళ ఎంక్వైరీ చేసుకోకుండా అతను నచ్చలేదు అనుకోండి, ఆ స్మైల్ లేకుండా ఆ ముఖం అంతా కూడా సీరియస్గా అయిపోయి కనీసం నవ్వు లేకుండా ఎలా పడితే అలా ఉంటుంది ఆ ముఖం. ఆ ముఖం చూసి అర్థం చేసేసుకోవాలి ఇంకెవరికి ఇష్టం లేదండి. హల్లెలూయా. అలాగే ఎందుకు ఆవిడ ఇష్టమని పలికింది? ఏమి తెలుసుకోకుండా నాకు ఇష్టమే అని చెప్పేస్తుందా? చెప్పదు. ఖచ్చితంగా ఆయన కోసం తెలుసుకుంటుంది. అతని సాక్ష్యం ఏంటి, అతను మంచోడా కాదా, అతను ఏ విధంగా చూసుకుంటాడు, అతను ఏ విధంగా స్త్రీల పట్ల వ్యవహరిస్తాడు, అవన్నీ విషయాలన్నీ గ్యాదర్ చేసుకుని ఈమెకున్న తెలివి ప్రకారం, ఈమెకున్న సమాచారం ప్రకారం తెలుసుకుని అప్పుడు ఇష్టమని చెప్తారు కొన్ని రోజులకి. అవునండి. అవునా కదా? భౌతికంగానే ఒక సంబంధం ఎంచుకున్నప్పుడు, ఒక పెళ్లి కొడుకుని ఎంచుకున్నప్పుడు, పెళ్లి కూతురుని ఎంచుకున్నప్పుడే ఇంత సాక్ష్యాలు విని మంచిదా కాదా చెడ్డదా అన్ని తెలుసుకుని ఎంక్వైరీలు చేసుకుని అప్పుడు ఒకే చెప్తారు కదా. మరి దేవుడు నీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఏ విధంగా ఒకే చెప్పేస్తాను? దేవుడు నీ జీవితంలోకి రావడానికి ఆయన సాక్ష్యమైనద్దా? కొంతమంది దేవుడిని ఎలా నమ్ముకుంటారంటే ఆ సంఘంలో చాలా బాగా అద్భుతాలు జరుగుతున్నాయంటే అందులోకి వెళ్తే చాలా మంచిగా ప్రార్థన చేస్తే జరిగిపోతుందంట అని తండోపదండలోకి వెళ్ళిపోతారు. ఏదన్నా ప్రార్థన చేసినప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, ఓహో ఈయన నిజమైన దేవుడేమో జరిగిపోతున్నాయని అనుకుంటారు. ఇంకో సంఘంలోకి వెళ్తారు, అక్కడ చాలా జనమందరూ చాలా క్రమశిక్షణలో ఉన్నారండి బాబు, చాలా అద్భుతమైన క్రమం నేర్పించారు, ఆ క్రమాన్ని బట్టి నాకు అక్కడ దేవుడు నిజమే దేవుడు, ఈయనే దేవుడు అని తెలుసుకున్నాను, అందుకే ఆయనకి అక్కడికి వెళ్ళిపోయాను అంటారు కొంతమంది అంటారు మా అమ్మ చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకుందండి, అందుకోసమే మా అమ్మ విశ్వాసాన్ని పోగొట్టుకోలేక నేను మా అమ్మగారిని బట్టి సంఘానికి వెళ్ళాను అంటాడు కొంతమంది నాన్న బట్టు, కొంత అక్కని బట్టు, కొంత మా చెల్లిని బట్టు, బంధువర్గాన్ని బట్టి కొంతమంది నమ్ముకుంటే, కొంతమంది ఆశీర్వాదాలు బట్టి కొంతమంది నమ్ముకుంటే, వాగ్దానాలు బట్టి కొంతమంది నమ్ముకుంటే, లేకపోతే వారి జీవితంలో కష్టాలు వస్తుంటే కష్టాలు తీర్చుకోవడానికి కొంతమంది నమ్ముకుంటే, కొంతమంది రోగంతో పడి ఉంటారు, ఎవరన్నా వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ రోగం స్వస్థపరచబడుతుంది, స్వస్థపడితే దేవుడు ఈయన స్వస్థపరిచేయడు కాబట్టి ఈయన దేవుడు అనుకుని రోగంతో స్వస్థపరచబడి ద్వారా దేవుడు నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగా రకరకాలుగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఏదో విధంగా చిన్న చిన్న సాక్ష్యాలు పట్టు, లేకపోతే ఎదురింటి అమ్మో పక్కింటి అమ్మో వచ్చి అమ్మ మా ఇంట్లో ఇలా జరిగింది, దేవుడు నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు ఇలా చేశాడని చెప్తే అప్పుడు ఈమెకున్న కష్టాలు బట్టి బాధలు బట్టి ఓహో ఆమె ఇంట్లో జరిగింది కాబట్టి నేను కూడా నమ్ముకుంటే నా ఇంట్లో కూడా జరుగుతుంది కదని చెప్పి ఈమె ఆశించి ఈమె వస్తుంది. అంటే ఏదో ఒక సమాచారాన్ని బట్టి వాళ్ళు విన్నారు, చర్చికి వెళ్ళారు. చర్చికి వెళ్ళిన తర్వాత నువ్వు అలాగే ఉండిపోతే నీకేమైనా తెలుస్తుందా? చర్చికి వెళ్ళిన తర్వాత నువ్వు అలాగే కూర్చుంటే నీకేం తెలుస్తుందా? హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత ఎవరో విన్న సమాచారం, నీకు ఏదో ఒక సమాచారం ఇచ్చారు, ఏదో ఒక సమాచారం విని నువ్వు చర్చిలోకి వచ్చావు, ఆ తర్వాత నువ్వేం చేయాలంటే
ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏంటి, అసలు సృష్టికర్త ఏ విధంగా ఉన్నాడని నువ్వు తెలుసుకోవడానికి ఎక్కువ ఆశ కలిగి ఉంటే, ఎక్కువ ఆతృత కలిగి ఉంటే, అప్పుడు దేవుడు తన సొంత సాక్ష్యాన్ని నువ్వు వివరిస్తున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని నువ్వు విన్న ఉంటే అప్పుడు నీకు బలమైన విశ్వాసం నీలోకి వస్తుంది. చాలా మంది చర్చిలోకి వస్తారు కానీ ఆయన సాక్ష్యాన్ని వినరు. చాలా మంది చర్చిలోకి వస్తారు కానీ ఆయన కోసం తెలుసుకోరు. హల్లెలూయా. చర్చిలోకి వస్తారు కానీ ఆవిడ చీర ఎలా కట్టింది, ఎంత బంగారం వేసుకుంది, ఇడ్లీలు కట్టింది, హల్లెలూయా, ఆడు ఎలా కూర్చున్నాడు, మూతి ఎలా గిట్టాడు, ఒక్కరు గిట్టాడు, నిదానంగా గిట్టాడా, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, హల్లెలూయా. అంటే చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తెలుసుకున్న విషయాలేంటి? చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తెలుసుకున్న విషయాలేంటి? ఆయన సాక్ష్యం మీద దృష్టి పెట్టలేదు, ఆయన సాక్ష్యం మీద దృష్టి పెట్టట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఆటల మీద, ఈట్ల మీద, చీరల మీద, జాకెట్ల మీద, బంగారాల మీద, ఆ భూముల మీద, స్థలాల మీద, అట్ల మీద, ఈట్ల మీద ఆ దృష్టి అలా నిలిపి ఆయన సాక్ష్యాన్ని వినలేని కారణం చేత ఇప్పుడు దేవుని మీద విశ్వాసం పోయి నువ్వేం చేస్తున్నావు అంటే మనం ఇష్టం ఉన్నంతకాలం వింటావు, అందరూ కరెక్ట్ గా ఉన్నారేంటి, దేవుడు చేస్తున్నాడో ఉన్నాడో లేదో ఏదో వెళ్తున్నాం వస్తున్నాం చేస్తాం అయిపోయింది. అంటే నీకేమైంది? దేవుడి దగ్గరికి వెళ్ళావు కానీ దేవుడు అంటే విశ్వాసం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళావు కానీ దేవుడు అంటే నమ్మకం లేదు. నువ్వు దేవుణ్ణి సమీపించావు కానీ ఆయన ఉన్నాడో లేదో కూడా నీకు తెలియదు. హల్లెలూయా. ఎందుకని? నువ్వెందుకు అలా జరిగిందంటే, నువ్వెందుకు అలాగ ఆలోచిస్తున్నావంటే నీవు ఆయన ఉన్నాడన్న సంగతి వినలేదు, ఆయన సాక్ష్యం కూర్చు కూడా వినలేదు, ఆయన ఉన్నాడనే స్పర్శ కూడా నీకు తెలియదు. అందుకు నువ్వేం చేస్తున్నావు అంటే మనుషుల ముఖాల వైపు చూసి విశ్వాసాన్ని డిసైడ్ చేస్తున్నావు తప్ప నిజమైన దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఏదన్నా సమస్య వస్తే కుంగిపోతావు, బాధపడతావు, దేవుడు ఉన్నాడో లేదో మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అంటావు తప్ప నువ్వు విశ్వాసం నుంచి మోకరించి ప్రార్థన చేయలేవు. నువ్వు పట్టుదలగా దేవుడి దగ్గర, ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ సమస్య వచ్చింది, దయచేసి నాకు ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, నేను బయటికి రావాలి, ఈ స్వస్థతను పొందుకోవాలి, నేను ఖచ్చితంగా విడిపించబడాలని పట్టుదలతో మోకరించి ఆయన దగ్గర నుంచి పొందుకునే అంత విశ్వాసం నీలోకి రాదు. ఎందుకంటే అంత విశ్వాసం పొందుకోలేదు, ఆయన మీద దృష్టి పెట్టలేదు, ఆయన సాక్ష్యం మీద దృష్టి పెట్టలేదు. నువ్వు అందరి విషయాల మీద చెప్పావు, అందరి విషయాల మీద మనసు పెట్టావు. చెప్పేవాడు కూడా నేను ఏం చేస్తాడంటే ఆ కల్పనా కథలో కొంతసేపు వాక్యం చెప్పి వాళ్ళని ఇంట్లో ఎలా జరిగిందండి అని చెప్తాడు. చెప్పేవాడు కూడా ఈ కొంచెంసేపు 2 వాక్యాలు చదివి ఆ బుర్ర కథ, ఆ అరి కథ చెప్తాడు. హల్లెలూయా. చెప్పినోడు కూడా 2 విషయాలేం వాక్యం చెప్తాడు, 2 విషయాలేం పక్కింట్లోను ఎదురింట్లోను, నేను పలానా ఊరు వెళ్ళాను, ఇలా జరిగింది, ఈ ఊరు వెళ్ళాను, ఇలా జరిగింది, అలా చేశాను, ఇలా చేశాను, అక్కడ పడ్డాను, ఇక్కడ పడ్డాను, దేవుడు మమ్మల్ని దీవించును కాక. అయిపోయింది వాక్యం. హల్లెలూయా. పాస్టర్ గారంటే అలాగ వెళ్ళారంట, అక్కడ పడ్డారంట, ఇలా వచ్చారంట, ఇక్కడ లేచారంట, ఇదే వాక్యం ఇవాళ. ఏ విన్నామమ్మా? ఇల్లు వచ్చేసారండి చర్చికి, ఏం నేర్చుకున్నాం? ఏంలే. హల్లెలూయా. ఈ రోజు మనుషులు నామకార్థంగా మారిపోవడానికి, విశ్వాస భ్రష్టులైపోవడానికి, దేవుడు ఉన్నాడో లేదో కూడా తెలియకపోవడం కారణం ఏంటంటే వినే వాక్యాన్ని బట్టి వారి జీవితాలు పతనం అయిపోతా ఉన్నాయి. హల్లెలూయా. ఒక వాక్యం మీకు చదివించి నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చాలా టైం అయింది కనుక నేను వచ్చే వారం కంటిన్యూ చేయాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను ముందుకెళ్తే ఇది చాలా సబ్జెక్ట్ కనుక నేను అంశాల వారీగా కొద్ది కొద్దిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎక్కువ సమయం ఉంచను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి రోమా పత్రిక తీయండి. రోమా పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చదవండి. 16వ వచనం. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా
వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని నామముకు మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి పౌలు గారు మాట్లాడే మాట మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే నిజంగా దేవుని వాక్యాన్ని వినేది ఎవరు? నిజమైన సత్య స్వార్థను వినేది ఎవరు? ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని వింటున్నావో, సత్య స్వార్థను వింటున్నావో, ఆ సత్య స్వార్థలో నీకేమంటుంది? నువ్వు విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? సత్య స్వార్థ విన్నప్పుడు, దేవుని యొక్క సమాచారం తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క సాక్ష్యాన్ని విన్నప్పుడు, దేవుని యొక్క వర్తమానం విన్నప్పుడు నీకు ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుటను దేని కోసం వినాలంటే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏ మాట వలన? కళ్ళబొళ్ళు కబుర్లు చెప్తే రాదని విశ్వాసం. లేకపోతే అక్కడ ఇక్కడ ఏదో కహానీలు చెప్పి 4 వాక్యాలు అక్కడ ఆ టీవీలో నేర్చుకుని, ఈ టీవీలో నేర్చుకుని, అక్కడ ట్రైనింగ్ అయ్యి ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి ఏదో 4 పదాలు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని ఏదో వాక్యం చదివేసినంతరాన్ని మీకు విశ్వాసం వచ్చేది. కొట్టగొడుగుల్లో లేచిపోతున్నప్పుడు సంఘాలు, ఎక్కడ పడితే అక్కడ సంఘాలు, ఎక్కడ పడితే అక్కడ చర్చిలు, ఎక్కడ పడితే ఊరికే 10 చర్చిలు ఉంటున్నాయి. ఏదో ఒక 4 ఏర్పాటు చేసుకోవడం, ఏదో సంఘం పెట్టుకోవడం, వెళ్ళిపోతున్నాం. అలా జరిగిపోతుంది. పుట్టగొడుగులు లేచిపోతున్నారు. చాలా భయంకరంగా ఈ యొక్క బైబిల్ని వ్యాపారంగానే చేసుకుని డబ్బుల కోసం ఈ బైబిల్ అమ్ముకుని బ్రతుకుతూ ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే మనం ఒకరు విమర్శించడం కాదు కానీ ఖచ్చితంగా సత్యాన్ని సత్యంగా మాట్లాడాలి, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాలి, తెలుపు తెలుపు అనాలి, నలుపు నలుపు అనాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ వాస్తవాన్ని మనం తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క నిజమైన సాక్ష్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, నిజమైన వినుట వలన మనకి ఏం కలగాలండి? విశ్వాసం రావాలి. కానీ విశ్వాసం రాకూడదు. వాక్యం విన్నప్పుడు మనకు విశ్వాసం రేజవ్వాలి తప్ప విశ్వాసం రాకూడదు. అవిశ్వాసం రాకూడదు. అవిశ్వాసం అక్కడ వస్తుందంటే అక్కడ దేవుడు బోధించట్లేదు, దెయ్యం బోధిస్తుంది. అక్కడ నీకు వాక్యం మీద నమ్మకం కలుగుతుంది. నమ్మకం లేదంటే, నమ్మకం రావడం లేదంటే నీకు బోధించేది క్రీస్తు కాదు, దెయ్యం బోధిస్తుంది. హల్లెలూయా. దెయ్యం కూడా వాక్యాన్ని బోధిస్తుంది తెలుసా? దెయ్యం కూడా వాక్యం చెప్తుంది, దెయ్యం కూడా వాక్యం మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దెయ్యం కూడా వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటుంది. ఎలా మాట్లాడుతుంది తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వకి ఏం చెప్పాడంటే ఈ తోట చెట్ల ఫలాలన్నింటిలోని కూడా ప్రతి ఫలాన్ని కూడా మీరు తినండి, మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు, తిను దినమున నిత్యముగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఎవరికి? ఆదాముకి అవ్వకి. ఏదైనా తోటలో తయారు చేసి మొత్తం వృక్ష ఫలాలన్నీ సృష్టించి ఆయన ఏం చెప్పాడంటే తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని జీవవృక్షాన్ని పెట్టి మీరు జీవవృక్ష ఫలాన్ని మాత్రం నిరంతరం తినండి, ఈ మంచి తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తిని దినమున నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు. హల్లెలూయా. వెళ్దాం ఒకసారి, వెళ్ళిపోదాం. అది చదివిస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం చదువు. దేవుడు 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివితేటలిచ్చే వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అది దేవుడు చెప్పింది. ఆయనను ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్లో రాయబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణమై అన్నది. అంటే మనము పాపం చేయడం వలనే మరణం పాత్రులం అవుతున్నాం, పాపం చేయడం వలనే రోగులం అవుతున్నాం, పాపం చేయడం వలనే మనకు శోధనలు వస్తూ ఉన్నాయి, పాపం చేయడం వలనే మనము భ్రష్టులం అవుతున్నాం, పాపం చేయడం వలనే కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు, సమస్యలు అన్ని మనం వెంటాడుతున్నాయి.
మనల్ని వెంటాడే ఎందుకంటే మనం ఈ విధంగా బాధలు పడేది ఎందుకంటే మనం చేసిన పాపాల కోసం. హల్లెలూయా. ఎవరు పాపానికి తగిన ప్రతిఫలం వారు అనుభవిస్తూనే ఉంటారు. ఎంత పుణ్యం చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని రకాల కార్యాలు చేసినా నీ పాప ఫలం నిన్ను కొడుతూనే ఉంటుంది. నువ్వు నీకొచ్చే శ్రమలను ఎదుర్కోవాలంటే, నీకొచ్చిన కన్నీళ్ళు ఎదుర్కోవాలంటే, నీకొచ్చిన కష్టాలు ఎదుర్కోవాలంటే ఫస్ట్ నువ్వు మోకరిసి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర నువ్వు మోకరించి ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో నీకొచ్చే కన్నీళ్ళు ఆగుతాయి, నీకొచ్చే కష్టాలు ఆగుతాయి, నీకొచ్చే శోధనలు ఆగుతాయి, నీకొచ్చే ప్రతి పరిష్కారానికి నీకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది. ప్రతి సమస్యకి పరిష్కారం నీకు దొరకాలంటే నీవు మోకరించి దేవుడి దగ్గర పశ్చాత్తాపడమే. హల్లెలూయా. అయితే ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం వస్తుంది, పాపం వలన మరణం వస్తుంది. ఇది దేవుడు పెట్టిన చట్టం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు, మంచి చెడు తెలుగుదేట నుంచి వృక్ష ఫలాన్ని తినమున నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు. ఒక్కసారి చదవండి, అది ఆదికాండం 3వ అధ్యాయం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో ఇది చూడండి, ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే బహుశా ఇప్పటి వరకు మీరు వినుండరు. ఇది అద్భుతమైన రెవల్యూషన్ దేవుడు ఇక్కడ మీకు బయలుపరుస్తున్నారు. చూడండి, వాస్తవంగా సర్పం అనేది అది ఒక జంతువు కాదండి, ఇది జీవుల లెక్కలోకి వెళ్తుంది. పాము అనేది జీవి. జీవికి జంతువుకు తేడా ఏమిటంటే పొట్ట మీద పాకేవన్నీ జీవులండి, 2 కాళ్ళు 2 చేతులు ఉన్నది ప్రతిది కూడా జంతువు అయి ఉన్నది. జంతువు అంటే 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి. జీవి అంటే పొట్ట మీద పాకేవన్నీ జీవులు అంటారు. కానీ వాస్తవంగా జంతువుగా పిలువబడదు సర్పం అనేది. సర్పం అనేది జీవై ఉన్నది, ఎందుకంటే దానికి కాళ్ళు చేతులు లేవు. కానీ విచిత్రం ఏంటంటే ఏదేం తోటలో సర్పానికి కాళ్ళు చేతులు ఉన్నాయి. ఏదేం తోటలో సర్పానికి కాళ్ళు చేతులు ఉన్నాయి. దేవుడు ఏం జీవంటులే, జంతువు అంటున్నాడు. భూ జంతువులన్నింటిలో కూడా యుక్తికెళ్ళదంటున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా, సర్పమే పాపమునకు మూల కారణమైంది. సర్పమే భూమి మీదకి పాపానికి తీసుకురావడానికి ప్రేరేపించబడింది. సర్పము ద్వారానే భూమి మీదకి పాపం ఎంటర్ అయింది. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి దేవుడు ఎవరండి? సర్పమే దేవుడు అయ్యాడు. సర్పమే దేవుడండి. ప్రతి మనిషికి కూడా దేవుడు ఎవరంటే సర్పమే. నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టు, ఎన్ని మతాలకు తిరుగు, ఎన్ని చర్చిలకు తిరుగు, ఎన్ని గుళ్ళకు తిరుగు, ఎన్ని మసీదులకు వెళ్ళు, నువ్వు ఏది చేసినా నువ్వు దండం పెట్టేది చివరికి మా సర్పానికి. హల్లెలూయా. ఎందుకు సర్పానికి అని చెప్తున్నానంటే నేను ముందు చెప్తాను, కొంచెం బాగా అర్థమవుతుంది. సర్పానికి ఎందుకు దండం పెడుతున్నాం? బైబిల్లో మాట అంటారు, ప్రతి వాని నాలుక కింద సర్పవేశం ఉందన్నాడు. ప్రతి వాని నాలుక కింద ఎలా వచ్చింది? ప్రతి వాని నాలుక కింద సర్పవేశం ఎలా వచ్చింది? అసలు సర్పానికి మనిషికి ఏంటి సంబంధం? దేవుడు నామమున మహిమ కలుగునుగా. వింటున్నారండి? మనిషి సర్పానికి దండం పెట్టడం ఏంటండి? మోషే సర్పకాటుకు పడైపోతే మోషే ఇత్తడి సర్పం ఎత్తాడు. ఇత్తడి సర్పం ఎత్తితే వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. ఇదేంటి? సర్పం ఇత్తడి సర్పాన్ని ఎత్తి స్వస్థత పొందుకోవడం ఏంటి? మీరు హాస్పిటల్కి వెళ్ళిన, ఏ హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్కి గుర్తేంటో తెలుసండి? మోషే ఎత్తిన ఇత్తడి సర్పం కనపడుతూ ఉంటుంది. ప్రతి డాక్టర్ కూడా కారుల మీద స్టాంపులు వేసుకుంటాడు, ముద్ర వేసుకుంటాడు. వైద్యం యొక్క ముద్ర ఏంటంటే ఇత్తడి సర్పం కళ్ళ మీద ఎలాడుతూ ఉంటుంది. అదే ఎటువంటి డాక్టర్, ప్రతి డాక్టర్ కూడా డాక్టర్ల ముద్ర అయింది. అది మెడిసిన్ ముద్ర. అది ఎందుకు అలా ముద్రగా మారింది? అది సర్పము. మీరు ప్రతి గుడికి వెళ్ళండి, ఏ హిందువుల గుడికి, ఏ గుడికి వెళ్ళినా ముందు అక్కడ పాము కనబడుతుంది. ప్రతి గుడి మీద పాము లేని గుడి ఉండదు. అది ఏ దేవుడు అవన కానీ ఖచ్చితంగా పాము ఉంటుంది. హల్లెలూయా. ఏంటి సర్పానికి మనిషికి లింక్ ఏంటి అక్కడ? ఇక్కడే బైబిల్లో దేవుడు దాన్ని తెల్లటారం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు చెప్పను, కానీ నేను ముందు దాన్ని నేను తెలియజేస్తాను. కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే దీన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, చదవండి. ఇప్పుడు సమస్త భూజంతువులలో సర్పము ఎత్తుకెళ్ళదు ఏంటేను,
అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఆ, లేనివి మా పొలములో నేనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఇది చూడండి, ఇది ఎంత విచిత్రంగా ఉందో. పాము ఎక్కడైనా మాట్లాడుతుందండి? పాము ఎక్కడైనా మాట్లాడుతుందా? అసలు మాట్లాడితే వినపడతాయా? కానీ విచిత్రం ఏంటంటే ఈ పాము, ఈ సర్పము అవతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందని దేవుడు చెప్పాడు కదా, మంచి చెడు తెలియని వృక్షఫలం తినొద్దని చెప్పాడు కదా. అది నిజమా? నిజంగా అది నిజమేనా? వీడెక్కడున్నాడు అప్పుడు? దేవుడు ఆదాముకి ఎవరిక చెప్తా, వీడు ఎక్కడుండి విన్నాడు? ఇది నిజమా అని అడుగుతున్నాడు ఎవరి దగ్గరకు వచ్చి. నిన్ను తినొద్దన్నాడు కదా, మంచి చెడు తెలియని వృక్షఫలం తినొద్దన్నాడు కదా, ఇది నిజమా అని అడిగాడు. దేవుడు ఈ తోట చెట్ల పొలంలో దేనినైనా తినొద్దని చెప్పాడు మీకు అని అడిగాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల పొలంలో మేము తినకూడదు, తినవచ్చును, అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు పొలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో నేను. అందుకు సర్పము వేసేసింది మాట, వేసేసింది అబద్ధ బోధ, వేసేసింది చెడు విత్తనం వేసేసింది. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు దినమున నిత్యము మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఇక్కడ దెయ్యము సర్పము రూపంలో వచ్చి అవకేం బోధిస్తుంది? సావనే సావరయ్యా, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మీరు అది తింటే ఏమైపోతారంట. ఏమన్నాడు? కళ్ళు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే. అబ్బబ్బబ్బా, దేవుడేమో చచ్చిపోతారని చెప్పాడు, వీడొచ్చేమో అబ్బే మీరు చావరు, మీరు దేవతలైపోతారన్నాడు. ఏమండి, దేవుడు చెప్పింది నిజమా, దెయ్యం చెప్పింది నిజమా? ఈ సర్పం మాట్లాడేది నిజమా, దేవుడు చెప్పేది నిజమా? మరి బుద్ధిహీనురాలు అవకి ఏం అర్థం అవ్వాలి? దేవుడు చెప్పింది వినాలా, దెయ్యం చెప్పింది వినాలా? లేదు లేదు, అవేం చేసింది తెలుసండి, నేను కాదు దేవుడు చెప్పిన మాట పక్కనెట్టేసింది. మీరు దేవుడితో అయిపోతారని చెప్తే వెంటనే తీసుకెళ్ళి ఆ పండు తీసుకుని తినేసింది అంతే. అందుకే మంచి త్వరగా ఎక్కుతుంది మనిషికి, మంచి ఎంత ఎక్కించి ఎక్కదాం. నువ్వు చెడు విత్తనం ఒక్కటి చెడు చెప్పు, వెంటనే సరే నరనరల్లో వెంటనే పనిచేసేస్తుంది. ఎంత మంచి చెప్పు, మంచి చెప్తే అసహించుకుంటాను, మంచి చెప్తే తోలేస్తాను, మంచి చెప్తే గెంటేస్తాను, మంచి చెప్తే అసహించుకుంటాను. కానీ చెడు చెప్పమ్మా వెంటనే ఎక్కేస్తుంది, నరనరాలు ఎక్కేస్తుంది. అది చర్చిలోకి గంట చెప్పు కూర్చోలేరు, కానీ తీసుకోవడానికి వెళ్ళి 2 గంటలని కూర్చుంటాను. హల్లెలూయా. చర్చిలోకి వచ్చి 1 గంట కూర్చోవడానికి సాపాలు పడిపోయి, నిద్రలు వచ్చాయి, నడు నొప్పులు వచ్చాయి, కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు పడతారు, అన్ని పడతారు. అది 3 గంటలు సినిమా చూడమంటే గొంతులేసి ఎగిరేసి స్టెప్పులేసి అబ్బో ఓ మాదిరిగా ఉండదండి అది. ఎందుకని? అది ఎంత చెడు చేసినా అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని ఆ లేడీస్ ఎగిరెగిరి డాన్సులు వేసి కుటుంబాలు విచ్ఛిన్నం చేసేసినా వీడు తాగేసి తోల్తా ఎంజాయ్ చేయమంటే ఎంజాయ్ చేస్తాడు తప్ప ఓ 10 నిమిషాలు చర్చికి వచ్చి వాక్యం రండి నాకు ఇష్టం ఉండదండి, నేను వెళ్ళండి, నవ్వు వల్ల కాదండి బాబు. ఇదేంటిది? చర్చి అంటే నీకు మంచి నేర్పిస్తుందా చెడు నేర్పిస్తుందా? కానీ ఇది ఎక్కదు. అదైతే ప్యాకెట్కి వెళ్ళు, కొడిపందలకి వెళ్ళు, ఎంజాయ్ చేసి ఆడళ్ళు టీవీ కాడ సీరియల్ కూర్చొని చూడమంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా లైన్ చూసేస్తారు. అక్కడ ఏడుతుంటే ఇట్లా ఏడిచేస్తారు, అక్కడ నవ్వుతే ఇక్కడ నవ్వేస్తారు, అక్కడ డాన్స్ అయితే అక్కడ నవ్వే చేస్తారు, అన్నీ చేసేస్తారు. 1 గంట చెప్పి ప్రార్థనలో కూర్చోమంటే అయ్యి బాబు చాలా పనులు ఉన్నాయండి, పాస్ కడితే అమ్మట్లేదన్నాడు. మా ఆయనకి అన్నం ఉండాలి, మా పిల్లలకి నిద్రపోచ్చాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి, అది చేయాలి, మనకి ఖాళీ ఉండలేదని అసలు నీ అంత బిజు. హల్లెలూయా, దేవుని మహిమగలను గాక. అంటే దేవుని వాక్యానికి ఇచ్చే ఇంపార్టెన్స్ చూడండి. ఇక్కడ అవ్వేం చేసింది, ఇక్కడ మనుషులు అదే చేస్తున్నారు. ఇక్కడ అవ్వయి దేనికి ఇంపార్టెంట్ ఇచ్చిందో మనుషులందరూ కూడా దానికి ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నారు, కానీ దేవుని వాక్యం తూలేస్తున్నారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అబద్ధం చెప్పేవాడిని నమ్ముతున్నారు, కానీ నిజం చెప్పేవాడిని మాత్రం నమ్మట్లే, తోలేస్తున్నారు. ఊరి నుంచి ఊరికి, ఇంటి నుంచి ఇంటికి తోలుతూ గెంటుతున్నారు తప్ప సత్యాన్ని వినకుండా చెవులు మూసుకుంటున్నారు తప్ప వాస్తవాన్ని గుర్తించలేని పరిస్థితులు ఈరోజు సంఘం, ఆది సంఘం అవ్వవలే ఉన్నది. హల్లెలూయా.
చూడండి, దేవుడు ఖచ్చితంగా కరాఖండితంగా ఆజ్ఞాపించాడు, ఈ ఫలము తిన్న దినము నిశ్చయముగా చచ్చిపోతాం అన్నాడు. దెయ్యం ఏం చెప్పింది? అభ్యర్థి మీరు సావరు, దేవుళ్ళు అయిపోతారు అన్నది. తెలుగు బైబిల్లో దేవతలు అని ఉంది, ఇంగ్లీష్లో అయితే గాడ్స్ అని ఉంటుంది. గాడ్స్ అంటే దేవుళ్ళు అయిపోతారు అంతే. మీరు ఈ పండు తింటే దేవుళ్ళు అయిపోతారని దేవుడికి ఇష్టం లేక, ఇంత ఆగిపోతారని ఇష్టం లేక, మీరు ఆయనకి మించిన వాళ్ళు అయిపోతారని ఇష్టం లేక మిమ్మల్ని తినొద్దన్నాడు. ఏ బాబు మీరు తినేయండి అర్జెంట్గా, మీరు దేవుళ్ళు అయిపోతారు అన్నది. ఈ ప్రసంగం వింటే ఎంత అద్భుతంగా ఉందంటే, అవకే దేవుడి ప్రసంగం కంటే దెయ్యం ప్రసంగమే బాగుంది. వెంటనే వెళ్ళి ఆ యొక్క పళ్ళు తీసుకుని తినేసి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తినదు దిగంబర అయిపోయింది. ఆడు దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. దేవుళ్ళు అవలే, దెయ్యాలు అయ్యారు. దేవుడు నామం మహిమగలను గాక. సాతాను మాట వింటే, సాతాను బోధింటే, అబద్ధం నువ్వు నమ్మితే నువ్వు ఏమవుతావు అని చెప్తాడు. నువ్వు ఏమవ్వో, కింద పడతావు వెళ్ళి. వాడు ఎక్కడెక్కడో గాలిలో తేలా చేస్తాడు, నీ గాలిలో మేళ కట్టేస్తాడు. దానికి పునాదులు లేవు. ఎక్కడ మా నేల మట్టన పడి సాతాను కాళ్ళ దగ్గర పడి, అయ్యి బాబు ఈ కష్టాలేంటి బాబు, ఈ బాధలేంటి బాబు, దేవుడు నాకు వద్దు బాబు, దేవుడు నాకు వద్దు బాబు అంటాను. ఇంకా అంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావు? అబద్ధం నమ్మవు కనుక, నీ జీవితంలో అబద్ధం నమ్మవు కనుక దేవుడు ఆశీర్వదించడానికి బదులుగా నిన్ను కింద పడి తొక్కు వేశాడు. కుంగిపోయి నశించిపోయి గిజగిజ కొట్టుకుంటున్నావు నువ్వు. హల్లెలూయా. ఎందుకని నువ్వు అబద్ధాన్ని నమ్మవు? దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. దేవుడు నమ్మమన్నది ఒకటి, నువ్వు నమ్మేది ఒకటి. దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. దేవుడు మాట్లాడేది ఒకటి, నువ్వు వినేది ఒకటి. అలాంటప్పుడు నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఏ విధంగా దీవెన పొందుకుంటావు? ఏ విధంగా దేవుడి దగ్గర ఆశీర్వదించబడతావు? దేవుడి దగ్గర ఏ విధంగా నువ్వు దీవెన పొందుకొని ఆయన లాగే నువ్వు ఆశీర్వదించబడి నువ్వు ఏ విధంగా ఎదుగుతావు? ఎప్పుడు దేవుని పిల్లల్ని కష్టపెట్టి, శ్రమలు పెట్టి, ఏడిపించి ఆయన ఏం సంతోషంగా ఉండడు. ఒక నిజమైన తండ్రి పిల్లల్ని ఏడిపించి సంతోషంగా ఉండగలుగుతాడండి? ఒక నిజమైన తండ్రి పిల్లల్ని కొట్టేసి సంతోషంగా ఉండగలుగుతాడా? ఒక నిజమైన తండ్రి రకరకాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే సంతోషంగా అతను ఉండగలుగుతాడా? ఏదవుతుందండి? ఇంటికాడ ఏదన్నా జరిగితే, ఏదన్నా సమస్య వస్తే, ఇంటికాడ ఏదన్నా జరిగితే బయటికి వెళ్తాడు కానీ వెళ్ళిన వ్యక్తి మరలా హృదయంలో దేవుతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు, వేదన పడుతూనే ఉంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చి సమాధానం పడే వరకు కూడా అతను ఆవేదన పడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఒక మనిషి ప్రవర్తనే భూమి మీద ఉంటే, నువ్వు భూమి మీద ఇన్ని కష్టాలు పడి, మూలకలు ఏడుస్తూ, బాధలు పడుతూ, తల్లికి కోడలకి పడక, భర్తకి భార్యకి పడక, అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టేసి, రకరకాల సమస్యలతో, రకరకాల ఆర్థిక సమస్యలతో, రకరకాల శారీరక సమస్యలతో నువ్వు ఇక్కడ కుంగి కుసించి నశించిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడా? ఆయన సంతోషంగా ఉండగలడా? నువ్వు ఆయన సొంత కుమార్తె అయ్యండి, నువ్వు ఆయన నమ్ముతున్నా ఉండి ఆయన విశ్వసిస్తున్నప్పుడు, నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఆవేదనతో బాధపడుతున్నప్పుడు నిన్ను చూసి ఆయన సంతోషించగలడా? లేదే. నువ్వు ఎప్పుడు విడిపించబడతావని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు పాపాన్ని ఒప్పుకుంటావా? నువ్వు ఎప్పుడు అబద్ధాన్ని విడిచిపెట్టి బయటకు వస్తావా? ఎప్పుడు నిజాన్ని నమ్ముతావా? సర్వసత్యాన్ని పొందుకుంటావా? మళ్ళీ ఆశీర్వాదం దగ్గరికి వస్తావా? ఎప్పుడు జీవాన్ని పొందుకుంటావా? ఆయన ఎప్పుడు 24 గంటలు దినమెల్లా చేతులు చాచుకుని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమగలను గాక. అందుకే నా ప్రియమైన సహోదరుడా, దెయ్యము కూడా అబద్ధాలు చెప్తాడు, దెయ్యము కూడా బోధ చేస్తుంది. వాడు బైబిలే పట్టుకుని వచ్చి దేవుడు మంచివాడు, దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, కానీ చిన్న అబద్ధం చెప్పాడు మీకు. అంతే. ఏంటో తెలుసు అబద్ధం? ఈ పళ్ళు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారని బాధ కలిగి తినొద్దని చెప్పాడు ఆయన. అలాగే మనక తల్లికి అలాగే నమ్మకం. దేవుడు అలా చెప్పలేదు మీకు, అది తింటే దేవుళ్ళు అవుతారు మీరు. నా మాట నమ్మమ్మా, చెప్పేది విను, నువ్వు దేవుడు అయిపోతావు. దేవుడి కంటే ఎక్కువైపోవడం ఆయనకి ఇష్టం లేక తినొద్దన్నాడు. ఆయన మాట నమ్మకు, నా మాట నమ్ము అన్నాడు. ఈ పిచ్చి తల్లి ఏం చేసిందంటే దేవుడు నమ్మడం మానేసి దెయ్యాన్ని నమ్మి ఆ పొలం తీసుకుని తిన్నది. అప్పుడే హార్ట్ అటాకులు వచ్చినాయి, అప్పుడే గుండెపోట్లు వచ్చినాయి, అప్పుడే పాపం వచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది. భూమి అంతా తలకిందులు అయిపోవడం కారణం ఆ చిన్న మాట. ఆ చిన్న మాటే భూమి అంతా తలకిందులు అయిపోయింది. ఎంత అష్ట కష్టాలు పడి, ఈ రోజు కన్నీరు గార్చి వేదన పడి, కుటుంబం అంతా అస్తవిస్తం అయిపోయి, మనసులో సమాధానం లేక, సంతోషం లేక ఎందుకు ఈ విధంగా పాటలు పడుతున్నాం తెలుసా? ఆ రోజు ఆ చిన్న మాట మీరు దేవుని మాటకు బదులుగా దెయ్యం మాట నమ్మినందుకు. మరి ఈరోజు ప్రపంచమే అతలాకుతలం అయిపోతుంది కదా దేవుని మాట నమ్మకుండా దెయ్యం మాట విన్నందుకు. మరి నీవు దేవుడి మాట అనుకున్న దెయ్యం మాట నువ్వు వెంట ఉండి ఒక నామకారంతో బతి పెట్టుకుని ముందుకెళ్ళిపోతాను దేవుడు ఊరుకుంటున్నా?
హల్లెలూయా. యోన దేవుడి చిత్తం కాదని, దేవుని మాట కాదని వెళ్ళి తెరిచేసి వాడెక్కేసాడట. ఊరుకున్నాడు దేవుడు, తలకిందులు తీసి పడేసాడు వాడిని. యోనం చేతులు కాళ్ళు కట్టేసి బయటికి ఇసిరేసిదాకా మొత్తం సముద్రంలోనే ప్రళయం వచ్చేసింది. హల్లెలూయా. ఆ సముద్రంలోనే ప్రళయం వచ్చేసింది. అంత భయంకరంగా ఆ ప్రళయం వెళ్తా ఉంది. ఎప్పుడైతే ఎప్పుడైతే బయటికి ఇసిరేశారో అప్పుడు ఆ ప్రళయం ఆగిపోయింది. నీ జీవితంలో కూడా కష్టాలు, బాధలు, శ్రమలు ఆగాలంటే నీవు దేవుని చిత్త ప్రకారంగా వెళ్తేనే గాని ఆ బాధలు, కష్టాలను ఆగవు. హల్లెలూయా. నీ జీవితంలో శ్రమ ఆగాలంటే, నీ జీవితంలో కష్టం ఆగాలంటే, కన్నీరు ఆగాలంటే నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని మాటను తెలుసుకొని, దేవుని యొక్క చిత్తాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు మన జీవితాల్లో మనకు ఆ విధమైన సంతోషం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం పొందుకుని దేవుని యొక్క కృపను పొందుకొని అద్భుతమైన రీతిలో మనం ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం వెళ్ళే మార్గాలు ఒకసారి పరిశీలించుకోవాలి. మనం దేవుని మాట ప్రకారంగా వెళ్తున్నామా, లేకపోతే దెయ్యం యొక్క మాట చెప్పున మనం వెళ్తున్నామా? ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారంగా వెళ్తున్నావో అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు విశ్వాసంతో నిలబెడతాడు. అప్పుడు మనం వాటిని జయించి విశ్వాసం ద్వారా విజయశీలుగా మారుతాం. చూడండి, యోబుని చూడండి, శ్రమను జయించాడు. అబ్రహాముని చూడండి, శ్రమను జయించాడు. ఆ శద్రక్ మేషక్ అబేద్నెగోలు చూడండి, శ్రమను జయించాడు. వాళ్ళందరూ కూడా శ్రమకి ఎదురెళ్ళి జయించగలిగారు. ఎందుకో తెలుసా? దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి. దేవుడు లేకపోతే మనం దేన్ని జయించలేమండి. చిన్న తలపోటును జయించలేం, 4 టీలు తాగినా తగ్గదు. హల్లెలూయా. చిన్న పాపాన్ని జయించలేం. ఇంట్లో చిన్న సోదరు వస్తే తట్టుకోలేం, చిన్న బాధ వస్తే తట్టుకోలేం. తల్ల మిలుకు మొత్తం అయోమయం అయిపోతుంది. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా మనకు విశ్వాసం రావాలంటే దేవుని మాట ప్రకారంగా మనం ప్రయాణం చేయాలి. మనకు విశ్వాసం పెంపొందించాలంటే, ప్రతి దాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా సాక్ష్యాన్ని విని ఎప్పుడైతే మనం పరిపూర్ణమైన విశ్వాసం పొందుకుని విశ్వాసం ద్వారా మనం వెళ్తామో అప్పుడు దేవుణ్ణి పట్టుకుని విశ్వాసం ద్వారా ప్రతి సమస్యను కూడా ఎదుర్కోవడానికి దేవుడు శక్తిని ఇస్తాడండి. విశ్వాసులకు మాత్రమే ఇస్తాడు శక్తి. అవిశ్వాసులకు శక్తి ఇవ్వడు. అవిశ్వాసులకు వేషధారులుగా శక్తిని ఇవ్వడు. వేషధారితనంతో ఉన్నప్పుడు మనం ఒక శక్తిని పొందుకోలేం. ఏదో క్రైస్తవులుగా చాలా మంది అవుతూ ఏదో వెళ్ళిపోతూ ఉంటాం తప్ప లోపల ఆ విశ్వాసం ఉండదు. లోపల విశ్వాసం ఉండాలంటే, శత్రువుని విశ్వాసంతో జయించాలంటే క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని పొందుకొని మనం నమ్మి దాన్ని వెంబడించినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని మరియ వలె కృప పొందుకుని మనం ధన్యురాలమైపోతాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీరు ధన్యులు అవ్వాలంటే, ఈ రాత్రికాల సమయంలో మీరు ధన్యత పొందుకోవాలంటే, కృప పొందుకున్న ధన్యురాలు అవ్వాలంటే ప్రకటన గ్రంథం మీద మనం దృష్టి పెట్టాలి. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం మీద మనం దృష్టి పెట్టాలి. ఆయన పంపిన దూత మీద మనం దృష్టి పెట్టాలి. ఆ దూత వర్తమానం మనం విన్నప్పుడు మనకు విశ్వాసము అధికమై మనం ప్రతి దానిని ఎదుర్కొనగలిగిన విశ్వాస యోధులుగా మారిపోతాం. ఖచ్చితంగా అలాంటి జీవితం మనం పొందుకోవాలని, అలాంటి విశ్వాసం ద్వారా మనం యోధులుగా మారాలని, దెయ్యాన్ని జయించే ఆ సర్వాంగ కవచనాన్ని మనం ధరించుకోవడానికి ప్రభు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అందరూ మోకరించి దేవుడి సన్నిధిలో చిన్న ప్రార్థన మీ హృదయాల్లో చేయండి. దేవుని యొక్క సహాయం కోరుకుని, దేవుని యొక్క సహాయం కోరుకుని దేవుని చిత్తాన్ని పట్టుకుని మనము ప్రార్థన చేద్దాం. అద్భుతమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక మీ జీవితాల్లో ఒక్కసారి మీరు మోకరించి ప్రభువుని 2 చేతులు పైకెత్తి, ప్రభువా, ఓ దేవా, నాకు సహాయం చేయండి ప్రభువా. ఇప్పటి వరకు నేను నీ చిత్త ప్రకారంగా నడవట్లేదేమో, ఇప్పటి వరకు నిజమైన సత్యమైన వాక్యాన్ని వినడం లేదేమో. ఓ ప్రభువా, నా జీవితంలో సత్యమైన వార్తను పట్టుకొని ఆ వినుట వలన విశ్వాసము కలుగుతుందని చెప్పావు. నిజంగా విశ్వాసాన్ని పొందుకొని నీ సన్నిలో ధైర్యశాలిగా విశ్వాసపు యోధుడిగా మారాలి అంటే నీ సాక్ష్యాన్ని నేను వినవాలి ప్రభువా. నీ దూత ఎవరో నేను తెలుసుకోవాలి ప్రభువా. ఓ నిజముగా, ఓ నేను ధన్యురాలుగా మారాలి ప్రభువా. కృప పొందుకున్న దానిగా మారాలి ప్రభువా. ఓ నీ సన్నిధిలో నేను కృప పొందుకోవాలి ప్రభువా. ఓ ఆ కృప నాకు ఇచ్చావు తండ్రి. ఆ కృప పొందుకున్నప్పుడు నా జీవితంలో విశ్వాసపు యోధుడిగా మారుతాను ప్రభువా. విశ్వాసపు యోధురాలుగా మారుతాను ప్రభువా. నాకు సహాయం చేయడు ప్రభు అని మీ హృదయాలు చిన్న ప్రార్థన చేసి మీ హృదయాలు దేవుణ్ణి అడగండి. దేవుని సహాయం కోరుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీకు అనుకూలమైన సమయం.
ఇదే మిక్కిలి మీకు అనుకూలమైన సమయం, ఇదే మీకు రక్షణ సమయం. దేవుడు అద్భుతమైన రీతిలో మీ జీవితాలతో మాట్లాడి ఉన్నాడు కనుక, మీకు అద్భుతమైన కృప నుంచి మిమ్మల్ని ధన్యురాలుగా చేయబోతూ ఉన్నాడు కనుక, అద్భుతమైన జీవితం నుంచి మీకు ధన్యుడిగా చేయబోతూ ఉన్నాడు కనుక, ఆయన సాక్ష్యాన్ని పొందుకొని, ఆయన యొక్క కృపను పొందుకొని, ఆయన పంపించే దూత ద్వారా మీరు వర్తమానము విని మీరు కృప పొందుకున్న దాని వల్ల మారాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు కృప కావాలి ప్రభువా. ఓ నీ సన్నిధిలో నేను అబద్ధాన్ని బట్టి నడవడానికి ఇష్టపడట్లేదు, కానీ సర్వ సత్యాన్ని బట్టి నేను వినడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. నేను ఏది విన్న క్రీస్తుని గురించి వినాలి ప్రభువా. ఓ లోకంలో కళ్ళబుల్లి కోళ్ళు మేము వినకూడదు కానీ, లోకంలో ప్రభువా వ్యర్థమైన మాటలు మేము వినకూడదు కానీ, లోకంలో వ్యర్థమైన భావాల కోసం మేము ఆలోచించకూడదు కానీ, ఓహో ప్రభువా నీ కోసం వినాలి ప్రభువా. వినుట క్రీస్తుల కోసం విన్నప్పుడు మాకు విశ్వాసం కలుగుతుందంట ప్రభువా. మేము కృపను పొందుకుంటామంట ప్రభువా. ఆ కృప నాకు కావాలి ప్రభువా, ఆ కృప నాకు కావాలి ప్రభువా. సాయం చేయండి ప్రభువా. ఓ గోజాడండి పరిశుద్ధులారా, దేవుని సన్నిధిలో గోజాడండి, ప్రార్థించండి, దేవుని సహాయాన్ని కోరుకోండి. దేవుడు మీకు ఇచ్చిన అనుకూలమైన సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. ఎస్ లార్డ్, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా. ఎస్ లార్డ్, కృపా కృపా కృపా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంతో మధురమైన స్వరం. ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అద్భుతమైన స్వరాన్ని వింటున్నావా? దేవుని యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని వింటున్నావా? నిజమైన సాక్ష్యమును విన్నప్పుడు, సర్వ సత్యమును విన్నప్పుడు నీ జీవితంలో విశ్వాసము పెంపొందించబడి, విశ్వాసపు యోధురాలుగా నువ్వు మారి, నీ జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యత ప్రభు యేసు క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో కుమ్మరిస్తా ఉన్నాడు. ఆయన శత్రుని ఎదుర్కోవడానికి విశ్వాసం కావాలి నీకు. ఆ విశ్వాసము దేవుడు వాక్యము ద్వారా నీ హృదయంలో కుమ్మరిస్తా ఉన్నాడు. ఆయన ప్రతి శోధనను జయించడానికి, ప్రతి పాపమును జయించడానికి, ప్రతి శాపమును ఓడించడానికి, ప్రతి దెయ్యమును ఓడించడానికి దేవుడు అద్భుతమైన విశ్వాసాన్ని వాక్యం యొక్క ప్రత్యక్షత ద్వారా నీ హృదయంలో కుమ్మరిస్తా ఉన్నాడు. ఆయన నీ హృదయంలో పొందుకోవడానికి సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా మాది రాత్రి కాల సమయంలో నీ హృదయం మీద చెయ్యేసుకుని, నీ గుండెల మీద చెయ్యేసుకుని, ఒక కుడి చెయ్యి నీ యొక్క దేవుని వైపు ఎత్తి నువ్వు ప్రభువును అడుగు. ప్రభువా, నాకు విశ్వాసం కావాలి ప్రభువా, నాకు విశ్వాసం కావాలి ప్రభువా. శత్రువుని జయించాలి ప్రభువా, నాకు ఆర్థిక సమస్యలు జయించాలి ప్రభువా, ఓ నా జీవిత సమస్యలు జయించాలి ప్రభువా, ఓ నా కన్నీళ్లు జయించాలి ప్రభువా, నా కష్టాన్ని జయించాలి ప్రభువా, నా మరణాన్ని జయించాలి ప్రభువా, నా భయాన్ని జయించాలి ప్రభువా, నా అవిశ్వాసాన్ని జయించాలి ప్రభువా, ప్రతి శత్రువును ఓడించాలి ప్రభువా, ప్రతి శత్రువు నా పాదాల కింద శీఘ్రంగా తొక్కువేయాలి ప్రభువా. లాంటి విశ్వాసం నాలో రావాలి తండ్రి. నీ వాక్యం ద్వారా నాలో తీసుకురా ప్రభువా, నీ వాక్యం ద్వారా నాలో తీసుకురా ప్రభువా. నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నాను తండ్రి, నాకు అది కావాలి ప్రభువా. క్రీస్తు నా హృదయంలోకి రావాలి తండ్రి. ఓ నాకు సహాయం చేయండి ప్రభు అని హృదయంలో హృదయపూర్వకంగా మీరు అడగండి, దేవుని గోజాడండి, ఖచ్చితంగా వాక్యాన్ని వినండి, ఆ దూత పంపించిన వర్తమానాన్ని పరిపూర్ణంగా చేర్చుకోనండి.
ఆయన జీవిత సాక్ష్యాన్ని ఆయన సొంత మాటలో చెబుతున్నారు, వినండి, విశ్వాసాన్ని పొందుకోండి. విశ్వాసం ద్వారా దేవుడు మీకు అనేకమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు మీ జీవితంలో. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం నీ కుమార్తెను స్వస్థపరిచింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం నీ రోగాన్ని నయం చేసింది. ఓ గుడ్డివాడ, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం నీ కనులు వచ్చాయి. ఓ ఎవరి విశ్వాసాన్ని పొగుడుతా ఉన్నాడు దేవుడు, ఈ రోజు నీ విశ్వాసాన్ని కూడా పొగడబోతా ఉన్నాడు. అలాంటి విశ్వాసం కనుక నువ్వు పొందుకుంటే, అలాంటి విశ్వాసం అమూల్యమైన విశ్వాసం కనుక నువ్వు పొందుకుని ఉంటే, దేవుడు నిన్ను కూడా పొగిడి నీకు ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈ మధ్య ఈ రాత్రికాల సమయంలో నువ్వు పోయి పొందుకోవడానికి ఇష్టపడితే మోకరించి ప్రభువుని అడుగు. ఖచ్చితంగా విశ్వాసాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయి, ప్రత్యక్షతను పొందుకోవడానికి ప్రయత్నం చేయి, ఆయన జీవిత సాక్ష్యాన్ని వినడానికి ప్రయత్నం చేయి, ఆయన పంపించిన దూతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన అవకాశం, అద్భుతమైన విశ్వాసాన్ని నీ జీవితంలో కుమ్మరించిపోతా ఉన్నాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వాదంతో బలమైన విశ్వాసముతో నింపునుగాక. మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ వేణు గారు ఉన్నారు, చివరి ప్రార్థన చేస్తారు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. Yes, Lord. Amen. Hallelujah. Oh, hallelujah. సహాయం చేయండి. Oh, Lord. Yes. సహాయం చేయండి తండ్రి. Oh Lord, hallelujah. Yes. Oh Jesus. అవును తండ్రి. Oh Lord. నడిపించండి ప్రభువా, సహాయం చేయండి. Oh Lord. Oh తండ్రి, సహాయం చేయండి ప్రభువా. అవును తండ్రి. ఎస్ లా. అవును ప్రభు. అవును తండ్రి. ఎస్ లా. సహాయం చేయండి ప్రభువా. అవును తండ్రి, సహాయం చేయండి ప్రభువా. ఓ లార్డ్, హల్లెలూయా. ఎస్, సహాయం చేయండి ప్రభువా. అవును ప్రభు. ఎస్ లార్డ్. ఎస్, స్తోత్రములు ప్రభు. ఆమేన్. మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, కృపగలిగిన మా యేసు నీ పరిశుద్ధ నామమున వందనాలు ప్రభువా. ఇంతవరకు అద్భుతమైన రీతిలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు, ఆ గొప్ప ఉన్నతమైన విశ్వాసమును మా జీవితాల్లో కుమ్మరించినందుకు నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. నిజంగా మా జీవితాల్లో ఉన్నతమైన విశ్వాసం పొందుకోవాలి. విశ్వాసం లేకుండా దేవుణ్ణి కలుసుకోవడం అసాధ్యమని చెప్పావు. మా జీవితంలో నిజమైన సహజాతీతమైన విశ్వాసం మాకు కావాలి ప్రభువా. ఆ విశ్వాసం మా జీవితంలోకి రావాలంటే మేము నిజంగా ప్రకటన గ్రంథంలో నువ్వు పంపించిన దూత పట్ల మేము విశ్వాసం కలిగి నమ్మి అతను తెలుసుకొని, ఓ యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం వివరిస్తున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని మేము ఎప్పుడైతే వింటున్నామో, ఓ మా జీవితాల్లో మేము కృప పొందుకున్న వాళ్ళం అవుతున్నాం, ధన్యురాలుగా మారుతూ ఉన్నాం. ఓ పరిశుద్ధాత్మ మమ్మల్ని అభిషేకిస్తా ఉంది, పరిశుద్ధాత్మ మా జీవితాల్లోకి వస్తా ఉంది. మేము ఎప్పుడైతే దాన్ని పొందుకున్నామో మా జీవితాలు కట్టుకుని, మా కుటుంబాలు కట్టుకుని, మా గృహాలు కట్టుకుని అద్భుతమైన శాంతి సమాధానాలతో మేము వర్ధిల్లింప చేయడానికి అద్భుతమైన ప్రణాళిక రచించిన వాడా, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మేము కష్టాలు, కన్నీళ్లు, శోధనలు, బాధలు బట్టి మేము బాధపడ్డాం, కానీ దాని వెనుక ఉన్న పాపాన్ని బట్టి మేము ఎప్పుడూ ఆలోచించలేదు ప్రభువా. అయితే ఈ రోజు నువ్వు మాట్లాడావు తండ్రి, నిజమే ప్రభువా. మేము ఏది చేసినా మేము పడే బాధలు బట్టి, వెనుక ఉన్న పాపాన్ని బట్టి, ఆ పాపం ఆజ్ఞను అతిక్రమించిన బట్టి, ఈ వాక్యానికి లోబడకపోవటం బట్టి మేము సమస్యల బారిన పడిపోతా ఉన్నాం. ఎప్పుడైతే మేము నీ వాక్యాన్ని వింటున్నామో మేము నిజముగా ఆశీర్వదించబడుతూ ఉన్నాం తండ్రి. ఈ వాక్యానికి ఎప్పుడైతే మేము లోబడుతున్నామో మా శాప పాప కార్యముల నుంచి విడిపించబడుతూ ఉన్నాం తండ్రి. నిజంగా మా జీవితాల్లో నిజమైన ఆ పాప శాపాలు పొందుకోవడం కారణం
ఆజ్ఞను అతిక్రమించదని చెబుతా ఉన్నావు ప్రభువా. మేము నిజముగా ఆజ్ఞను అతిక్రమించకుండా ఏదైతే సెలవిస్తూ ఉన్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో దానిని మేము తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే మేము జీవానికి అర్హులమని చెబుతా ఉన్నాం. నిజమే ప్రభువా, మీ జీవం పొందుకోవాలంటే నీ వాక్యం వినాలి ప్రభువా. నీ శాసనములు, నీ కట్టడలు మీ లోబడాలి ప్రభువా. మేము దాన్ని అతిక్రమించినప్పుడు పాపులం అవుతున్నాం తండ్రి. మేము దాన్ని అతిక్రమించినప్పుడు రోగులం అవుతున్నాం ప్రభువా. నేను మా అతిక్రమించినప్పుడు మేము చనిపోతా ఉన్నాం తండ్రి. అన్ని సమస్యలకు కారణం పాపమును చేయడం వల్ల, ఆ పాపం ఆజ్ఞను అతిక్రమించడం వలన మేము ఇలా చేస్తున్నామని చెప్తా ఉన్నాం ప్రభువా. ఇక్కడ ఉన్న బిడ్డలు, ఈ బిడ్డలు ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా విన్నారు. ఎవరు కూడా ఆజ్ఞను అతిక్రమించకుండా నువ్వు చెబుతున్న మాటలు విని, నువ్వు చెబుతున్న ఆజ్ఞలకు లోబడి వారి జీవితాల్లో సమాధానం పొందుకుందరుగాక, విశ్వాసాన్ని పొందుకుందరుగాక. ఓ దేవా, నీ జీవితంలో పరిపూర్ణత పొందుకొని, అభిషేకము పొందుకొని, వారి జీవితంలో కష్టాలను, శోధనలను, సమస్యలను, కన్నీరును ప్రతి దాన్ని ఎదుర్కొందురుగాక. ప్రతి దెయ్యాన్ని తరిమి ఎదురుగాక, ప్రతి విశ్వాసాన్ని తరిమి ఎదురుగాక, ప్రతి భయమును తరుము ఎదురుగాక. నీ జీవితంలో సమాధానం పొందుకుందరుగాక. అటువంటి విశ్వాసము, బలమైన దృఢమైన విశ్వాసము ప్రతి ఒక్కరి జీవితంలో కుమ్మరించబడును గాక. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఓ దేవ, కొత్త బిడ్డలు వచ్చారు. ఓ దేవ, వారిద్దరు బిడ్డలను మీరు దీవించండి. ఓ దేవ, సహోదరి తన భర్తను మీరు దీవించండి. ఓ ప్రభు, వారి జీవితాల్లో ప్రభువా, ఓ నీకు తెలుసు ప్రభువా, ఓ కష్టాలు, బాధలు అన్ని కూడా ఎదుర్కోవడానికి తగిన విశ్వాసము దయచేయండి తండ్రి. ఓ ప్రభువా, వారి జీవితాల్లో సరైన ఆశీర్వాదం ఇవ్వండి ప్రభువా. ఓ సత్యమును పొందుకుని, ఓ నీ వైపు చూసి విశ్వాసము ద్వారా ప్రతి దాన్ని జయించగలిగినంత విశ్వాసము దయచేయండి ప్రభువా. అప్పగిస్తా ఉన్నాం. సహోదరుని కూడా దీవించండి. ఓ మంచి పని ఇవ్వండి ప్రభువా. జాబులు ఇచ్చినందుకు వందనాలు. ఓ దేవ, ఇంకా అభివృద్ధి చేయండి, ఇంకా డెవలప్మెంట్ చేయండి. ఓ ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఓ దేవ, ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రభువా. దెయ్యానికి భయపడకూడదు కానీ ఓ దెయ్యాన్ని ఎదుర్కోవాలి ప్రభువా. వాడు గుండెల మీద తన్నాలి ప్రభువా. ఓ అటువంటి బలమైన విశ్వాసము, సంకల్పం దయచేయండి తండ్రి. ప్రభు, ఇంకో సహోదరు వచ్చారు. ఆ సహోదరుని కూడా దీవించండి. ఓ ప్రభు, ఎంత శ్రద్ధగా నీ వాక్యాన్ని విని ఆకర్షించబడి ఓ దేవా, నీ సన్నిధికి పరుగు వచ్చారు ప్రభువా. ఓ బిడ్డ యొక్క ఆశయతను మీరు దీవించండి. ఇంకా ఎక్కువ, మరింత ఎక్కువ సాక్ష్యాన్ని పొందుకుని ఆ బిడ్డ జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందుకొని ఆ దెయ్యాన్ని శీఘ్రంగా తరిమివేసే శక్తి, బలమైన విశ్వాసము ఆ కుటుంబంలో కుమ్మరించబడును గాక. నీకు అప్పగిస్తా ఉన్నాం, సహాయం చేయండి. ఓ దేవ ప్రభువా, ఓ ఇసక్ గారు నన్ను తల్లి రూపం గడపటి ఇంక ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ దేవ, ఆ కుటుంబంలో కూడా ప్రతి దెయ్యాన్ని ఎదుర్కోవాలి, ప్రతి దెయ్యాన్ని తరిమివేయాలి, ప్రతి విశ్వాసాన్ని తరిమివేయాలి. దేనికి భయపడకూడదు ప్రభువా, దేనికి లొంగకూడదు ప్రభువా. ఆ బలమైన విశ్వాసాన్ని పొందుకొని ఓ నీ కృపను బట్టి నీలో ధన్యురాలుగా మారి, ధన్యుడుగా మారి, ఓ అభిషేకించబడిన జనులుగా ఈ గృహములు వారు మారుదురుగాక. ఓ నీకు అప్పగిస్తా ఉన్నాం. ఓ ఇక్కడికి వచ్చిన ఓ ప్రభువా, సోదరుడు ప్రభువా, ఓ మహేష్ గారు నీకు అప్పగిస్తా ఉన్నాను. ఓ ప్రభు, నీ నామంలో అభిషేకించబడిన బిడ్డ, ఓ దేవ ప్రభువా, ఓ నీ నామంలో ప్రభువా, ఓ నీకు అప్పగిస్తా ఉన్నాను. ఆ కుటుంబానికి అప్పగిస్తా ఉన్నాను. ఓ దేవ, జీవితానికి అప్పగిస్తా ఉన్నాను. వారి జీవితాల్లో కూడా ప్రభువా, ఓ ప్రతి కన్నీరు, ప్రతి శోధన, ప్రతి సమస్యను ఎదుర్కొని ప్రభువా, బలమైన విశ్వాసాన్ని పొందుకొని ప్రభువా, ఓ దేవ, దృఢమైన సంకల్పాన్ని పొందుకొని ప్రభువా, నీ నామంలో ప్రతి దెయ్యాన్ని, ప్రతి శోధనను ఓడించే తగిన విశ్వాసం ఆ కుటుంబంలో కుమ్మరించబడును గాక. సిస్టర్ని, పిల్లల్ని, తల్లిదండ్రులను కూడా నీకు అప్పగిస్తా ఉన్నాం. ఓ నీ నామంలో పరిపూర్ణంగా అభిషేకించబడుదురు గాక. ప్రతి దెయ్యాన్ని ఓడించుదురు గాక, ప్రతి సమస్యను జయించుదురు గాక. ఓ బలమైన దృఢమైన సంకల్పం, విశ్వాసము కుమ్మరించండి. వేణుగారిని, తన భార్యను కూడా మీకు అప్పగిస్తా ఉన్నాం. వారి జీవితంలో కూడా ప్రతి దెయ్యాన్ని ఓడించి, ప్రతి సమస్యను ఓడించి ఆ దృఢమైన బలమైన సంకల్పం పొందుకుని, విశ్వాసాన్ని పొందుకుని నామములు అభిషేకించబడి ధన్యుడుగా మారుగాక. అప్పగిస్తా ఉన్నాం, సహాయం చేయండి. ఓ నా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడిన బిడ్డలందరూ సమర్పిస్తా ఉన్నాం. నువ్వు వేస్తారు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆమె గొంతు నొప్పి నుంచి విడిపించండి. ఈ నామములు స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములు నీవు పొందిన దెబ్బల చేత ఆ సహోదరు పరిపూర్ణమైన స్వస్థత పొందుకొనుడు గాక. నీకు అప్పగిస్తా ఉన్నాం, సహాయం చేయండి. ఓ దేవ, నీకే ప్రభు పరిపూర్ణమైన మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, అందరినీ కూడా ధన్యులుగా చేసినందుకు ఈ నామమునికి మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తూ, ఓ దేవ, ఈ ఆరాధనంతా సహాయం చేసినందుకు, అద్భుతమైన రీతిలో మీరు మాట్లాడినందుకు నీకు మహిమ చెల్లిస్తూ, ఓ మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా సురక్షితంగా క్షేమంగా బిడ్డలందరినీ చేర్చమని నీకు అప్పగిస్తూ, మరలా తిరిగి వచ్చే వారు కలుసుకునే వరకు నీ కృప కటాక్షములు మా పైన మెండుగా ఉండి, నీ దూత వారందరితో సంరక్షించి నడిపించి, ఎటువంటి ప్రమాదంలో కూడా పడిపోకుండా నీ దూత వారికి తోడుగా ఉండునుగాక. అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభువులు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, అద్భుతమైన ప్రేమ, నిజమైన సహవాసము పొందుకొని, నిజమైన సత్యాన్ని పొందుకొని, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని విని, దేవుడు పంపించిన దూతను గుర్తించి ఆ నిజమైన సాక్ష్యము ద్వారా పరిపూర్ణమైన విశ్వాసము మన జీవితం, మనందరము కూడా
పొందుకొందుముగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. అందరికీ షాలోమ్.